పరిశుద్ధుడా, ప్రేమ గల యేసయ్య, దయగల మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు వందనాలైనా స్తోత్రం చెల్లిస్తున్నాం. మా మంచి దేవుడు అయ్యా, నీకు వందనాలైనా మరొక దినంలో అయా, మరొక శుక్రవారం ఉపవాస దినమున తండ్రి మీ సన్నిధిలో అయా జూమ్ మీటింగ్ ద్వారా మేమందరం కూడా దైవజనులుగా అయా నీ పనివారంగా, నీ కూలివారంగా ప్రభా, అయా నీ తోటలో ప్రభా జత పనివారంగా తండ్రి మేమందరం కూడా నానైనా అయా తండ్రి నానైనా నీ కృప ద్వారా తండ్రి అయా మరొకసారి కూడుకోట కృపద ఇచ్చేసినందుకు వందనాలైనా స్తోత్రం చెల్లిస్తున్నాం. అయా అమెరికా దేశం నుంచి స్టీవ్ అయ్య గారు, అలాగే చార్లెస్ అయ్య గారు, ఆమోస్ అన్న బట్టి అయా మనోహర అన్న బట్టి వందనాలు, యాండీ గారిని బట్టి వందనాలైనా స్తోత్రం చెల్లిస్తున్నాం. దయగల మా తండ్రి మరొకసారి మీ పాదాల దగ్గరకు వస్తూ ఈ రోజు జరగబోయే జూమ్ మీటింగ్ అంతటినీ దీవెనకరంగా జరిగించండి ఆయన. అయా దక్షిణ భారతదేశం నుంచి, ఉత్తర భారతదేశం నుంచి అనేక మంది దైవజనులు పాలు పంచుకోవడం కృప దయచేయండి ఆయన. అనేక ప్రపంచంలో అనేక దేశాల నుంచి నాయన అయా ఈ గూగుల్ మీట్ లో జూమ్ మీటింగ్ లో పాలు పంచుకుంటా ఉన్నారు. జ్ఞాపం చేసుకుని ఆయన స్తోత్రం చెల్లిస్తున్నాం. దైవ సేవకులు ఈ రోజున సెలువు సాటును మరుగుపరిచి నాకు మాకు కావలసిన వాక్యాన్ని మీరు దయచేస్తున్నందుకు వందనాలైనా స్తోత్రం చెల్లిస్తూ ఈ రోజు జరగబోయే కార్యక్రమం అంతా మీ చేతులకు అప్పగించుకుంటూ మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి, ఆమేన్. ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేసి మరి కూడికను ప్రారంభించుకోవడానికి సహకరించినటువంటి దైవ సేవకులు బాబురావు గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకున్నామండి. వందనాలన్నా. పాటలు పాడుకుని మరి ప్రభువుని ఆరాధించుకునే సమయానికి మనం వచ్చాం. మరి ఆ యొక్క పాటలు మనం పాడి దేవుని నామాన్ని మహింపరుద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి ఉన్నానేమి. నీరక్షకుండగు యేసే నడుపును మారాని తనదు మాట నమ్మో. నీరక్షకుండగు యేసే నడుపును మారాని తనదు మాట. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధారలో. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులై ఈ ధారలో. నిత్యానివాసము లేదిలలోన నేత్రాలు కానను పై నిల్పుడి. నిత్యానివాసము లేదిలలోన నేత్రాలు కానను పై నిల్పుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఆనందమయ పరలోకంబు మనది, అక్కడ నుండి వచ్చునేసు. ఆనందమయ పరలోకంబు మనది, అక్కడ నుండి వచ్చునేసు. సియోను గీతము సంపుగా కలసి ఆడేదము ప్రభు యేసు. సియోను గీతము సంపుగా కలసి
పాడేదము ప్రభు యేసుపై సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను నిలువెదము. ఇలా పాటలు సియోను పాటలు పాడుతూ సియోను నిలువెదము. ఉంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇంకా మీలో పాటలు పాడాలని ఆశపడుతుంటే మరి సమయంలో పాటలు పాడాలని చేసుకుంటున్నామండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అండి. వందనాలు. ఒక పాట పాడతాను. మా పాట కొంచెం కోల్డ్ అయింది, పాడడం అంత స్పష్టంగా రాకపోవచ్చు, కానీ పాడతాను, ట్రై చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూచుండుట లేచియుండుట, నీ కూచుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. తలంపులు తపనలు అన్నీ ఎరిగి ఉన్నావయ్యా, తలంపులు తపనలు అన్నీ ఎరిగి ఉన్నావయ్యా. నడచినను పడుకున్నాను అయ్యా, నువ్వు ఎరిగి ఉన్నావు. నడచినను పాడుకున్నాను అయ్యా, నువ్వు ఎరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. చేతులచే అనుదినము పట్టి నీవు నడిపించావు. చేతులచే అనుదినము పట్టి నీవు నడిపించావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను
చూచువాడా నిత్యం కాచువాడా పిండమైనయుండగా నన్ను నీ కనులకు మరుగేలేదు పిండమైనయుండగా నీ కన్నులకు మరుగై నేనుండలేదు విచిత్రముగా నిర్మించితివి ఆశ్చర్యం కలుగుచున్నది విచిత్రముగా నిర్మించితివి ఆశ్చర్యం కలుగుచున్నది ధన్యవాదం యేసు రాజా ధన్యవాదం యేసు రాజా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు కూర్చుండుట నేలేచియుండుట కూర్చుండుట నేలేచియుండుట బాగుగా ఎరిగియున్నావు అయ్యా బాగుగా ఎరిగియున్నావు రాజా బాగుగా ఎరిగియున్నావు అయ్యా బాగుగా ఎరిగియున్నావు హల్లెలూయా స్తోత్రం పాట పాడినటువంటి సహోదరి లెవెన్నమ్మ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలండి. చూవాడా నిత్యం కాచువాడా పరిశోధించి తెలుసుకున్నావు నా చుట్టూ నన్ను ఆవరించావు కూర్చుండుట లేచుట నీవు ఎరిగి ఉన్నావు అని నా చుట్టూ నీవు ఆవరించి ఉన్నావు నన్ను నడిపించే దేవుడు పాట పాడినటువంటి సహోదరి లెవెన్నమ్మ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. మరి దావీదు భక్తుడు మరి 139వ దావీదు కీర్తనలో మరి చెప్పినటువంటి మరి మాటలన్నీ కూడా ఒక పాట రూపంలో దైవజనులు గర్భన్ గారు మరి వీటిలో పొందుపరిచారు. ఇక దైవజనులు మరొకసారి దీనికి సంవత్సరాలు తెలియజేయడం దేవునికి బ్రదర్ ప్రైజ్ లార్డ్ కన్నులకు మరుగైతే ఉండలేదయ్యా పిండమై ఉండగానే కన్నులకు మరుగైనే ఉండలేదయ్యా విచిత్రముగా నిర్మించితివి ఆశ్చర్యమే కలుగుచున్నది విచిత్రముగా నిర్మించితివి ఆశ్చర్యమే కలుగుచున్నది ధన్యవాదం యేసు రాజా ధన్యవాదం యేసు రాజా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు కూర్చుండుట
లేచి ఉండుట కూర్చుండుట లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. హల్లెలూయా. ఆయన మన ప్రతి మరి మనం కూర్చుండుట మనం లేచుట ఆయన ఎరిగిన దేవుడు. మరి మనం అనుకుంటాం కదా, మనల్ని మర్చిపోయాడు ఆయన మనను అని. చాలా సార్లు ప్రభా నువ్వు నన్ను మర్చిపోయావు, నన్ను విడిచిపెట్టేశావు అని అంటా ఉంటాం, కానీ ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదండి. ఆయన ఎప్పుడు కూడా మర్చిపోలేదు. మరి తల్లిదండ్రులుగా మనం మన పిల్లలకు ఎలాగైతే అన్ని సమకూరుస్తూ, వాళ్ళకి తెలియదు మనం సమకూరుస్తున్నాం అనేటువంటి విషయం, మనం వాళ్ళ కొరకు కష్టపడుతున్నాం అనేటువంటి విషయం వాళ్ళకి తెలియదు. వాళ్ళ గురించే మనం ఆ యొక్క మరి సమయాన్ని వెచ్చిస్తున్నాం అనేటువంటి విషయం వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారు సరిగా అర్థం చేసుకో. అలాగే మన ఈ లోకంలో ఉన్నటువంటి మన బిడ్డలు అలాగైతే అర్థం చేసుకుంటలేదో, అలాగే మన పరలోకపు తండ్రిని కూడా మనం ఒక్కొక్కసారి అపార్థం చేసుకుంటాం, అర్థం చేసుకోలేము. అయితే ఆయన మన పని చేయడం ఆగిపోలేదు, కానీ ఆయన మన కొరకే ఆయన పని చేస్తున్నాడు. అయితే మనం అనుకుంటాం లేట్ అవుతుంది, ఆలస్యం అవుతుంది ఏంటి అనుకుంటాం, ఆయన మనం వదిలేసాడేమో అనుకుంటాం, కానీ ఆయన సమయానికి మరి ఆ కార్యాన్ని ఇస్తారు. దేవునికి స్తోత్రం. మళ్ళీ మన పని మీద ఆయన ఉన్నాడు, ధైర్యంగా ఉండండి. ఈ పని మీదే ఆయన మరి ఆయన వెళ్తా ఉన్నాడు. ఈ పని గురించే ఆయన కార్యాలు జరిగిస్తా ఉన్నాడు, త్వరపెడతా ఉన్నాడు కార్యాలను. మరి సమస్యాన్ని త్వరపెడతా ఉన్నాడు. మరి దేవుని సాక్ష్యం చెప్పాలని నేను ఇష్టపడతా ఉన్నాను. మరి మరి మేము ఆ యొక్క 2 దినాలు మరి అయింది. మేము భువనేశ్వర్ వచ్చి మరి భువనేశ్వర్ వచ్చినప్పుడు చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. మరి ఆ యొక్క ఈ వర్షాలు చాలా బీభత్సంగా ఇక్కడ కురిసి మా బిల్డింగ్ పైన అంతా కూడా చెరువులాగా అయిపోయి మొత్తం చాలా చాలా ఇబ్బంది అయిపోయింది. అయితే ఆ ఇళ్ళన్ని గోడలన్నీ కూడా తడిసిపోయినాయి, ఒకలాంటి వాసన వచ్చేస్తుంది ఇంట్లో. ఇంకా ఉండలేనటువంటి స్థితిలో ఉంది. ప్రభా ఏం చేయాలి, మాకు ఇంట్లో ఉండలేము, మరి ఏంటి ఇలాంటి పరిస్థితి ఏర్పడింది అని అంటే బాధపడుతున్నటువంటి సమయంలో మరి ఆ రోజు ఆ రాత్రి ప్రార్థన చేశాం. ప్రభా నీ చిత్తమైతే ఈ క్వార్టర్ కాకుండా మరి వేరే ఒక గృహాన్ని ప్రార్థన చేసినప్పుడు ఆదివారం వచ్చాం. సోమవారం పొద్దునికి ఆదివారం ప్రార్థన చేస్తాం. మరి ఆదివారం సోమవారం ఉదయమే 9 గంటలకే వాళ్ళు ఫోన్ చేసి మీరు అర్జెంట్ గా క్వార్టర్ ఖాళీ చేయండి, మీకు వేరొక క్వార్టర్ మేము ఇస్తా ఉన్నాం, మరి మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పారు. ఆ క్వార్టర్ మరి చాలా బాగుంది. మరి అక్కడ ఏమీ ఇబ్బంది లేదు. మరి అంతా కూడా అక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఇటువంటి వస్త్రాల గురించి కానీ దేని గురించి ఇబ్బంది లేదు. మరి మన దేవుడు అంత గొప్ప దేవుడు. ఈ వారంలో నా జీవితంలో జరిగినటువంటి ఈ యొక్క సాక్ష్యం, ఈ యొక్క 2 దినాల్లో మరి మరి ఈ క్వార్టర్ మొత్తం ఖాళీ చేసేస్తాం కొన్ని రోజులకి. ఇంకా ఇంటర్నెట్ ఇక్కడ ఉందని మాత్రమే నేను ఇక్కడికి వచ్చాను. అయితే ఈ ఇంటర్నెట్ కూడా అక్కడికి వెళ్ళిపోతే ఇంక నేను ఇక్కడికి రాను, అక్కడి నుంచే నేను లైవ్ లోకి రావడానికి ప్రయత్నం చేస్తాను. మరి మన దేవుడు గొప్ప దేవుడు. మనం అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే మేము అనుకోలేదు. మాకు వెంటనే ఇంత త్వరగా మరి ఆ క్వార్టర్ మారుస్తారని మేము అనుకోలేదు, కానీ ఏదో ఒకవేళ ఇచ్చిన ఏదో పాత క్వార్టర్ ఏదో ఒకటి ఇంకా మరి ఇస్తారేమో అనుకున్నాం, కానీ కొత్త క్వార్టర్ మరి మంచి ఈ మధ్య కాలంలో కట్టిన క్వార్టర్ ఇచ్చారు. అది చాలా బాగుంది, చాలా విశాలంగా ఉంది. మరి దేవునికి మహిమ కలగడానికి నేను ఈ సాక్ష్యం చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే మన దేవుడు మనల్ని అన్నాడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. మనల్ని ఆయన ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుని మనం అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే మనకు అత్యధికంగా అనుగ్రహించేటువంటి గొప్ప దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. మరి ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి డేవిడ్ అన్నగారు మరి అనంతపురం నుంచి జాయిన్ అయ్యారు. డేవిడ్ అన్నగారు మరి ప్రార్థన ద్వారా మనం వాక్య భాగంలోకి వెళ్దాం. డేవిడ్ అన్నగారు ప్రార్థన చేస్తారు. అన్న మైక్ ఆన్ చేయండి అన్న. అన్న సారీ అన్న. ప్రైజ్ లాడనా? ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లాడన్నా. అందరికి ప్రైజ్ లాడమ్మా. ప్రైజ్ లాడు పాస్టర్ గారు. అందరికి తలలోంచుకుందాం, దయచేసి ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, నీకే వేలాది వందనాలు, స్తోత్రాలు నాయనా. మరొకసారి నూతనమైన దినాన్ని మాకిచ్చి
మాకిలాగున ప్రతి దినము ప్రభా ప్రతిరోజు సాయంకాలము నైనా మరొకసారి నీ పాద సన్నిధానంలో, నీ బంగారు పాద సన్నిధానంలో మేము పడి అయ్యా అని మేము పిలిచినప్పుడు, మేము ప్రార్థించినప్పుడు నిన్ను స్తుతించడం మా ప్రార్థన ఆలకించు వాడా నీకు వందనాలు. ఇక నైనా ఈరోజు జరగబోయే వాక్య పరిచయను బట్టి, పాటలను బట్టి, దేవా సాక్ష్యాన్ని బట్టి నీకు వేలాది వందనాలు అయ్యా. ఒకే నామానికి మహిమకరంగా జరగాలి. వచ్చినటువంటి దైవ సేవకులు, దైవ సేవకరాలను నీ నామాన్ని మహిమపరచడానికి కృప చూపుమని మేము ప్రార్థించుకుంటున్నాం అయ్యా. మీరు ఎవరి ద్వారా ఏం మాట్లాడాలో అయ్యా అది మాకు ఆశీర్వాదకరముగా అయ్యా, మాకు దీవెనకరంగా ఉండడానికి కృప చూపి బలపరచుమని మేము ప్రార్థించుకుంటున్నాం. అనేకులు రావాలి, అనేకులు జూమ్ లో వచ్చి నీ నామాన్ని మహిమపరచబడాలి. అనేకులకు ఇది ఆశీర్వాదకరంగా ఉండాలి. అయినా ప్రతి దినము సాయంకాలం 6 గంటల నుంచి 8 గంటల వరకు అయ్యా ఎన్నో ఆత్మీయమైన మేలును మేము పొందుకోవడానికి కృప చూపిన మా దేవ, ఎటువంటి ఒక ఆపర్చునిటీ, ఎటువంటి ఒక ప్లాట్ఫారం మాకు ఇచ్చినందుకు నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇగోనైనా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చించుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావములు నీకే చెల్లించుకుంటూ యేసు నామంలో ప్రార్థించి స్తుతించి దీన మనసును వేడి పొందినాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసి ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రార్థన చేసి కూడికను ప్రారంభించుకోవడానికి సహాయం చేసినటువంటి ప్రైజ్ ది లార్డ్. మరి దేవుని సేవకులు డేవిడ్ అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటామండి. వచ్చిన దైవ సేవకులందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి సమయంలో మరి దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు మరి మీరు ఇంకా తెలియచేయాలనుకున్నట్లయితే ఆ సాక్షి రూపంలో లేదంటే దేవుడి ప్రేరేపణ ద్వారా నేను కొన్ని మరి వాక్యము తెలియజేస్తానండి, లేదంటే నా సాక్ష్యం తెలియజేస్తాను అని ఎవరైనా ప్రేరేపించబడినట్లయితే మరి సమయాన్ని వాడుకుని మరి మీ సాక్ష్యము లేదంటే దేవుని వాక్యం పంచుకోవాలని మనం చేసుకుంటూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ సార్. ప్రైజ్ లార్డ్ అమ్మా. శాంతవర్ధన్ అన్న చెప్పొచ్చా? చెప్పండి అన్న. అన్న సాక్ష్యం పంచుకోవాలనుకుని ఆశపడుతున్నా అన్నా. చెప్పండి అన్న. ఓకే, ఓకే, థ్యాంక్స్ అన్న. మరి జూమ్ మీటింగ్ లో వచ్చినటువంటి మరి ఆయన ఆఫీసర్ కాదు, ఏంటి ఒకళ్ళు చెప్పినప్పుడు ఒకళ్ళు మీట్ లో పెట్టేయండి, 2 వాయిస్లు వినిపిస్తుంది అలాగా. అన్నా చెప్పండి. ఓకేనా? అదే ఇంకా వేరే వాళ్ళు ఎవరో మాట్లాడుతుంటే ఇంకా సరే నేను సైలెంట్ అయిపోయాను. ఎందుకంటే వాళ్ళకి అవకాశం ఇద్దాము, మళ్ళా చెప్దాంలే అనుకున్నాను. మరి అక్క చెప్తేనే వాళ్ళు ఎవరో మ్యూట్ లో పెట్టుకున్నట్లున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది సమస్తమును ఇది మనుషులకి మెప్పించడముకో లేకపోతే ఇంకొకరికని కాదు, కానీ దేవుడు చేసినటువంటి గొప్ప సాక్ష్యం. ఇది నా వలన కాదు, భూమి ఆకాశాన్ని కలగ చేసినటువంటి దేవాది దేవుడు చేసినటువంటి సాక్ష్యం మీ ముందర పెట్టుతున్నాను. ఎందుకంటే ఇది నిజముగా మనం కేవలం ప్రార్థన చేసే నిమిత్తం మాత్రమే. అయ్యా, నేను పాస్టర్ డేవిడ్ రాజ్ నా పేరు. మరి నా సొంత ఊరు కర్ణాటక. అయ్యా, మేము పుట్టింది చదివినంత కర్ణాటక. మరి ఇప్పుడు అనంతపూర్ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లో మేము ఉంటున్నాం. మరి చిన్న పిల్లల మధ్యలో మేము పరిచర్య చేస్తున్నాం. అది ఆ పిల్లలు మరి తల్లి లేని పిల్లలు, తండ్రి లేని పిల్లలు, మరి 4 పీపుల్స్ అంటే వాళ్ళ మధ్యలో మేము ఒక 30 మందిని మేము సాకడానికి కృప చూపాడు. అయితే మీ మధ్యలో ఒక చిన్న సాక్ష్యం చెప్పడానికి అనుమతించిన దైవ సేవకులు, దైవ సేవకరాలను అందరినీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటూ మరి దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావం ఆయనకే చెల్లించాలి. మరి ఈ సంవత్సరము ఇప్పుడు 2 నెలల నుంచి దేవుడు చేసినట్టు గొప్ప కార్యం. మరి ఒక అమ్మాయి మీ మధ్యలో చెప్పడానికి కృప చూపిన ఒక 5వ క్లాస్ అమ్మాయి. ఆ అమ్మాయి ఇక్కడే పక్కన ప్రాంతము ఒక 30 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఆ అమ్మాయి పేరు
మరి సంగీత 5th క్లాస్ చదువుతా ఉంటుంది. ఆ ఊరు అమ్మాయి 2 అమ్మాయిలు వచ్చింటారు. ఒక అమ్మాయికి తల్లి లేదు. మరి ఈ అమ్మాయి కూడా చాలా బీద పిల్లలు. అంటే ఆ అమ్మాయికి పోయిన సంవత్సరం స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎక్కడ వెళితే అక్కడ పడిపోవడం, రోజుకి 2-3 సార్లు పీడ్స్ వచ్చేది. రోజుకి 2-3 సార్లు పీడ్స్ వస్తుంటే మరి అమ్మాయి ఎక్కడంటే అక్కడ పడిపోతా ఉంటుంది. నాకు తెలియదు, యాక్చువల్గా నాకు తెలియదు. అమ్మాయికి పీడ్స్ వస్తుందని కూడా నాకు తెలియదు. అయితే ఆ ఊరికి గ్రామానికి నేను ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేశారు. మదల్ చెరువు అని. మదల్ చెరువు అంటే మన పరిటాల రవి గారి యొక్క నియోజకవర్గంలో అక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్ కి నన్ను పిలిచారు, నేను కూడా వెళ్ళాను. అక్కడ ప్రార్థన చేసేసి మరి వాళ్ళ గ్రామానికి వస్తూ రోడ్డు పక్కలోనే ఉంటది. అక్కడ ప్రేయర్ కి రావాలనేసి ఒక అన్న తీసుకుని వెళ్ళారు ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి. మరి అక్కడ ప్రార్థన చేసేసి ఒక అర్ధగంట సేపు వాక్యం చెప్పేసి మరి ఒక అమ్మాయి విషయంలో 10th క్లాస్ అమ్మాయి పాస్ కావడానికి ప్రార్థన చేసేసి వాక్యం అందించి వచ్చాను. అమ్మాయికి దాదాపు 570 మార్కులు రావడానికి దేవుడు కృప చూపాడు. నిజంగా అంటే ఆ అమ్మాయి మంచి మార్కులు వచ్చాయి. మళ్ళా ఫోన్ చేశారు, అయ్యా మీరు ప్రార్థన చేశారు, దేవుని కృపను బట్టి మా అమ్మాయి మంచి మార్కులు తీయడానికి దేవుడు అనుమతించాడు అనేసి చెప్పడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. అయితే అక్కడ చెప్పేసి వచ్చాను, ఆ ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసేసి వచ్చినప్పుడు, అమ్మ మన ఊర్లో ఎవరైనా తల్లి లేని తండ్రి లేని పిల్లలు కానీ చాలా బీద పిల్లలు ఎవరైనా ఉంటే మాకు చెప్పండి అంటే, ఒక అమ్మాయి ఉంది సార్, అమ్మాయికి తల్లి లేదు అంటే, సర్లేమ్మా ఆమెకి పిలుచుకుని రాండి అన్న. ఆమెతో పాటు ఇంకొక అమ్మాయిని తీసుకొని వచ్చారు. ఇంకొక అమ్మాయిని తీసుకొని రావడం, 2 అమ్మాయిలు వచ్చారు. 2 జతలో ఉంటారు అనేసి తీసుకొని వస్తే ఈ అమ్మాయికి పీడ్స్ వస్తుందని నాకు తెలియదు. అయితే మేము ప్రార్థన చేస్తున్నాం. అందరూ అమ్మాయిల పైన చేయి పెట్టి బైబిల్ పెట్టి సిలువ గుర్తు వేసి ప్రార్థన చేయడమే మా పని. మరి ఆదివారం వచ్చిందంటే మంచి సర్వీస్ ఉంటుంది. 12:30 వరకు సర్వీస్ ఉంటుంది. పాటలు పాడతాం. మరి మనము చర్చిలో ఎలా సర్వీస్ చేస్తామో, చర్చిలో ఎలా ఆరాధన జరిపిస్తామో అలాగా వారిని మరి ప్రభు ఒక మాట అన్నాడు, ఉపమాన రీతిగా మరి ఒక విత్తనం తీసుకొని పొలంలోకి వెళ్ళినప్పుడు కొన్ని విత్తనాలు మంచి నేలలో పడ్డాయి, మరి కొన్ని విత్తనము పొదల్లో పడ్డాయి, కొన్ని ముండ్ల పొదల్లో పడ్డాయి, కొన్ని విత్తనము బండ నేలలో పడ్డాయి అనేసి దేవుడు చెప్పాడు. మరి మంచి నేలలో పడిన విత్తనం ఎవరంటే మరి ఫలించి ఆ దేవుని సన్నిధిలో అభివృద్ధి చెంది మరి ఒక రోజు ఆ చెట్టు పెద్దగై అది ఫలించినప్పుడు మనం సంతోషిస్తాం. ఆ విత్తనము ఈ చిన్నపిల్లలే. మరి చేనులో వెళ్ళేటప్పుడు ఆ విత్తనం తీసుకుని ఆ రైతు ఒక చేనులో వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తాడో, మరి దేవుని పైన విశ్వాసం ఉంచి మరి కీర్తనగాడు అంటాడు, కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషంగా దాని పంటని కోసారనేసి. అప్పుడు నేను ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే, ప్రభువా మా పిల్లలకి ఏ అనారోగ్యము, ఏ పడిసిము, దగ్గు, జలుబు రాకున్నట్ల నైనా ఇది మీరిచ్చినట్టు గిఫ్ట్. ఇది నా సొంత ప్రయత్నంతోనో, సొంత తలంపుతోనో, సొంత ఆలోచనతో కాదు, కానీ మీరు ఇచ్చినట్టు ఈ బిడ్డలు గిఫ్ట్ గా ఇచ్చారు, పరిచర్యను ఇచ్చారు. ఈ పరిచర్యను మీరే ముందుండి నడిపించాలి, ప్రారంభంతో మొదలుకొని ముగింపు వరకు మీరు నడిపించాలని ప్రార్థన చేస్తా ఉన్నాం. పొద్దున్నే స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన, పొద్దున్న లేస్తేనే 6 గంటలకి వాళ్ళకి 5:30, 6కి లేపడము, వాళ్ళని ప్రార్థనలో నడిపించడము, 10 నిమిషాలు వాక్యం చెప్పడము, ఒక కీర్తనలు చదవడము, మళ్ళా భోజనం తినేటప్పుడు, టిఫిన్ తినేటప్పుడు ప్రార్థన, స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన, స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ప్రార్థన. ఇలా బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పము, వారు పెద్దవారు అయినాక దానిలో నుంచి తొలగిపోరంట. ఈ బాలుడిని మనం నేర్పించే బాధ్యత దేవుడు అనుగ్రహించాడు. అనుగ్రహించినప్పుడు వారిని ఎలా క్రమశిక్షణ కలిగి నేర్పించాలో దేవుడు మాకు నేర్పిస్తున్నాడు. వాళ్ళతో నేర్పిస్తూ మేము నేర్చుకుంటూ వాళ్ళని నేర్పిస్తున్నాం. అయితే ఇక్కడ ఈ సాక్ష్యం ఎందుకు చెప్తున్నానంటే, అమ్మాయికి దాదాపు ఇప్పుడు రావడం దాదాపు 2.5 నెల అయింది. దేవుని కృపను బట్టి ఎక్కడా స్కూల్లో కానీ హాస్టల్లో కానీ ఆ పీడ్స్ రావడం అయితే నా కళ్ళారా నేను చూడలేదు. దేవునికి మహిమ కలుగును గాక. రోజుకి 2 సార్లు 3 సార్లు ఇంటి దగ్గర పోతే, అమ్మాయి స్కూల్కి పోతే, ఆ ఊర్లో స్కూల్కి పోతే ఎక్కడంటే అక్కడే పడిపోతాదంట. అమ్మాయి చాలా సిక్, చాలా వీక్నెస్ అయ్యింది. ఆ అమ్మాయి ఇక్కడ వచ్చిన తర్వాత బాగా వాళ్ళ అమ్మ వాళ్ళు చెప్తున్నారంట, అమ్మాయి చాలా లావ్ అయిపోయింది, చాలా బాగుంది, అమ్మాయి చాలా ఆరోగ్యంగా ఉందనేసి వాళ్ళ అమ్మ నాయన వాళ్ళు సంతోషం పడడమే కాదు, వాళ్ళ అమ్మ నాయన వాళ్ళు ఇద్దరు చర్చికి వెళ్తున్నారు. సేవకులారా, ఇది నేను చేసినట్టు పని కాదు.
చూడండి, వాళ్ళిద్దరూ దేవుని సన్నిధానంలో, వాళ్ళ నాయన తాగేవాడు, ఇప్పుడు తాగడం మానేసి వాళ్ళమ్మ వాళ్ళ నాయన ఇద్దరూ కలిసి ఇప్పుడు ఈ అమ్మాయి మేలు కావడం చూసి, ఈ అమ్మాయి కొద్దిగా లావు ఇంప్రూవ్మెంట్ కావడం చూసి, ఈ అమ్మాయి చదవడం చూసి వాళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు చర్చికి, ఆ ఊర్లో గ్రామంలో చర్చ్ ఉంది, ఆ చర్చికి వెళ్తున్నారు. అది దేవుడు చేసినట్టు మొట్టమొదట ఈ 2.5 నెలలో ఆ అమ్మాయికి పీడ్స్ రాకున్నట్లు దేవుడు కాపాడాడు. అదే కాదు, ఇప్పుడు ఆ అమ్మాయి విషయమే కాదు కానీ ఇంకొక అమ్మాయి 10th క్లాస్ చదువుతా ఉంది. అమ్మాయికి తండ్రి లేడు. అమ్మాయికి వాళ్ళ అమ్మ, వాళ్ళ అత్త ఇద్దరు వచ్చారు. వచ్చిన తర్వాత నేను చెప్పాను, అమ్మా చాలా లేట్ చేస్తున్నావు, సొంత చర్చి ఉంది, చర్చి పెట్టుకొని మీరు పనికి వెళ్ళడం ఇది మంచిది కాదు. దేవుడు అన్నాడు 6 రోజులు పని చేయాలి, 7వ రోజు నా విశ్రాంతి దినం అంటే మీరు విశ్రాంతి దినమే మీరు పనికి పోవడం ఇది మంచిది కాదు. ఒక కొడుకు దేవుడు ఇచ్చాడు, ఒక కూతురు ఇచ్చాడు. మరి కూతుర్ని కొడుకుని సాకే బాధ్యత దేవుడు నీ చేతికి ఇచ్చాడు, భర్త లేకపోయినా. కానీ పక్కలోనే మీ సొంత చర్చి వండుకొని మీరు పోవడం ఎందుకు ఉన్నారు? ఎందుకంటే అయ్యా ఇప్పటి నుంచి నేను చర్చికి వెళ్తాను, మనసారా నేను, ఆమె ఎప్పుడు చూసినా ఆకోక వేసుకుంటుంది, ఆకోక తింటుంది. అక్కడ తిని ఇక్కడ వచ్చి కడుక్కొని బాగా నోరు కడుక్కొని నా దగ్గరకు వస్తుంది. అమ్మా ఇది చూడు, ఇది మంచిది కాదు, ఆకోక తినడం ఇది మంచిది కాదు, దేవునికి మహిమకరంగా ఉండదు, ఇది ఆశీర్వాదకరంగా ఉండదు. కానీ అబ్బాయి 10th క్లాస్ పాస్ అయ్యాడు, 400 చిల్లర వచ్చింది. అమ్మాయి నా దగ్గర 10th క్లాస్ చదువుతా ఉంది. ఈ అమ్మాయి కూడా 10th క్లాస్ పాస్ కావాలంటే మన దగ్గరే ఉండే చర్చికి మీరు వెళ్ళాలి, బాప్తిసం తీసుకోవాలనేసి చెప్పాను. అయ్యా ఖచ్చితంగా అయ్యా మీరు చెప్పారు కాబట్టి నేను ఆకోక తినను, ఇప్పటి నుంచి నేను శ్రద్ధగా నేను చర్చికి వెళ్తాను, బాప్తిసం తీసుకుంటాను అనేసి దేవుడు ఆమె హృదయంలో మాట్లాడాడు. దేవుని బిడ్డలారా, ఇది 2వ సాక్ష్యం. ఇలా చెప్పుకుంటూ పోతే అన్న మరి చార్లేన్ గారు ఎక్కువ చెప్పు మాట్లాడతారేమో అనుకుంటున్నారు, కానీ నేను చేయలే. దేవుడు ఒక్కొక్కటి అద్భుతాలు చేసుకుంటా వస్తానే ఉన్నాడు. ఈ ఒక సాక్ష్యం కాదు, ఇలాంటి సాక్ష్యాలు చాలా దేవుడు చేస్తానే ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇంకొక అమ్మాయికి తండ్రి లేడు, ఇంకొక అమ్మాయికి 2 పిల్లలు. అమ్మాయి కూడా దాదాపు 3 ఏళ్ల మట్టి చెప్తున్నాను, ఇప్పుడు ఆమె కూడా బాప్తిసం తీసుకోవడానికి దేవుడు అనుమతించాడు. ఆమె కోసము మరి ప్రార్థన చేయండి. లక్ష్మి అక్క, ఆమె అక్క పేరు లక్ష్మి అక్క, మరి నందిని అక్క, వీళ్ళిద్దరూ బాప్తిసం తీసుకోవడానికి దేవుడు అనుమతించాడు. ఈ 2 సాక్ష్యాలు, ఈ అమ్మాయి పీడ్స్ నుంచి దేవుడు గొప్ప సాక్ష్యము చేశాడు. దేవుడు పీడ్స్ రాకున్నట్లు దేవుడు మేలు చేశాడు, అద్భుతం చేశాడు. మరి ఇంకొక అమ్మాయి రోజా అనే అమ్మాయి, వాళ్ళ నాయనకి చాలా బాగలేదు, దాదాపు 20 రోజుల మట్టి బాగలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇల్లు కట్టుకోలేక వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా 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 ఇబ్బంది పడుతున్నాడు. వాళ్ళ నాయన ఆరోగ్యం దేవుడు ఇవ్వాలనేసి మరి వాళ్ళ నాన్న పేరు పెద్దన్న 15-20 రోజుల మంటి నిన్న సాయంకాలం ఫోన్ చేసినప్పుడు చాలా బాధతో మాట్లాడాడు. సార్ మా కోసం ప్రార్థన చేయండి, ఇల్లు లేదు, వర్షం వస్తే మేము తడుచుకొని, 3 పిల్లలు, ఒక అమ్మాయి హ్యాండిక్యాప్డ్ అని చాలా బాధల్లో ఉన్నాం సార్, ప్రార్థన చేయండి అంటే దయచేసి మీ ముందర పెడుతున్నాను. పెద్దన్న వారి పిల్లలు, ఒక అమ్మాయికి హ్యాండిక్యాప్డ్, ఒక అమ్మాయి మన దగ్గర ఉంది, ఇంకా 3 అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళ కోసం మీరు దయచేసి ప్రార్థన చేయండి. దేవుడు ఈ కొద్ది సాక్ష్యము మీ ముందర ఉంచడానికి కృప చూపిన మా దేవాది దేవునికి మహిమ కలుగును గాక. మీరు మరి పెద్దలు చార్లేన గారు, మీరు జూమ్ మీటింగ్ లో వచ్చినట్టు దైవ సేవకులు అందరూ అనుమతించి మీరు ఇచ్చినట్టు ఈ సమయాన్ని, అమూల్యమైన సమయాన్ని దేవునికి మహిమ కలగాలి. దేవుడు మా కోసము, మా పరిచర్య కోసము, మరి నా సొంత ప్రాంతం ఆంధ్ర కాకపోయినా మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడము, తమిళనాడు పంపించాడు దేవుడు. 5 ఏళ్ళు అక్కడ తమిళనాడులో సేవ చేశాను. అక్కడి నుంచి పెనుగొండకు తీసుకొని వచ్చాడు. పెనుగొండ నుంచి దేవుడు ఇక్కడ రాకుండా ముందే 6 నెలలు స్వప్నంలో నాకు యేసేపుని ఎలా స్వప్నంలో దర్శించాడో అలా నన్ను దర్శించాడు. నాకు అర్థం కాలే, ఏంటి ప్రభా ఇక్కడ వెళ్ళాలి, ఫలాని చోటు, ఫలాని ఏరియా, ఫలాని ఇల్లు అనేసి దేవుడు చూపిస్తున్నాడు. నేనైతే ఏంటిది, ఇది ఇక్కడ వచ్చిన తర్వాత ఇది కళ నిజమా, ఇది నిజమా కళ అనేసి దాదాపు 2 సంవత్సరాల వరకు నాకు అర్థం కాలేకపోయింది. తర్వాత అర్థమైంది, ప్రభా ఇది నిజంగా నేను ఎంత పొరపాటు చేశానయ్యా అనేసి ప్రార్థన చేసి ఏడ్చాను. మరి తెలుగు నేర్చుకోవడానికి దేవుడు కృప చూపాడు. తెలుగు పాటలు కానీ, తెలుగు మాట్లాడడం కానీ మరి దేవుడు కృప చూపాడు. ఆయనకి దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మా కోసము, మా పిల్లల కోసము, మా అమ్మాయి బెంగళూరులో జాబ్ చేస్తుంది, ఆ అమ్మాయి పేరు రూత్, మరి మా భార్య, మేమే వండి పిల్లలకి మేమే చేస్తున్నాం.
మరి ఎందుకంటే వండడానికి ఎవరికైనా కసు నూకడానికి వండడానికి ఒక ఆమెకు పెట్టుకోవాలనుకుంటే ఆమె అడుగుతుంది 7,000 అడుగుతుంది. మరి ఆ 7,000 ఇవ్వడానికి మాకు పరిస్థితి లేదు. ఇప్పుడు మేమే వంట చేసుకుంటున్నాం, మేమే అన్ని చేసుకుంటున్నాం. కాబట్టి సేవకులు, దైవ సేవకులారా, దయచేసి మా కోసం, మా పిల్లల కోసం ప్రార్థన చేయండి. ఇంకా ఇంకా మేము అనేక మంది మధ్యలో వెళ్ళాలనే ఆశ ఉంది. కానీ మాకి ధైర్యం చెప్పి, ఓదార్చి ధైర్యం చెప్పి మాకి ముందుకు నడిపించే వాళ్ళు లేక మేము కొద్దిగా కుమిలిపోతున్నాం. అదే మా యొక్క ఆలోచన. కాబట్టి మా కోసం, మా కుటుంబం కోసం మీరు ప్రార్థన చేస్తారని నేను నమ్ముచున్నాను. మీ ఎదుట మేము పెడుతున్నా ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి ప్రైజ్ ద చక్కని సాక్ష్యం లార్డ్. అద్భుతం, అటువంటి అద్భుతం, అద్భుతమైన సాక్ష్యం. దైవ సేవకులు మరి డేవిడ్ అయ్య గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకున్నాడు. అవునండి, మరి మన దేవుడు మరి ఎన్నో గొప్ప కార్యాలు చేసే దేవుడు. మరి అనాథ వారిని, పేదవారిని, బిడ్డలను, ఆడబిడ్డలను అందులో ఆ ఆ చూడడం అనేటువంటిది చాలా గొప్ప ఆశీర్వాదము. మరి సహకరిస్తున్నటువంటి మరి కుమార్తె మరి బెంగళూరులో జాబ్ చేసుకుంటూ మరి ఆ డబ్బులు, వచ్చిన డబ్బులతోనే మరి ఆ యొక్క కొంత సహాయం మరి తండ్రితో ఉన్నటువంటి బిడ్డలకు ఇస్తూ మరి చేస్తున్నటువంటి పరిచర్య అండి ఇది. మరి తద్వారా అనేక ఆశీర్వాదాలు మరి ఈ యొక్క పరిచర్యలో మనం చూస్తా ఉన్నాం. మరి అందరూ కూడా మరి ప్రార్థన చేయండి. మరి ఇంకా రాబోయే దినాల్లో అన్నని బహుబలంగా మరి అనేక మంది రక్షణ కొరకు ఆ యొక్క అనంతపురం మరి కళ్యాణ దుర్గం ప్రాంతంలో, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మరి అన్నను వాడుకోవాలని మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. సాక్ష్యం చెప్పినటువంటి డేవిడ్ అన్నకి ప్రత్యేకమైనటువంటి వందనాలండి. మరి ఈ సమయంలో మరి ఇంకా మరి సార్ ప్రైజ్ సార్, శాంతివర్ధన్ సార్. శాంతివర్ధన్ అన్న చెప్పన్నా. సార్ వాక్యం పంచుకుంటా సార్ 10 నిమిషాలు. చెప్పన్నా. ఓకే సార్. 91 మరి 14 చదువుకుందామండి. దేవుడు ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించేదను, అతడు నా నామమును నెరిగిన వాడు గనక నేను అతని కెమెరా ఆన్ చేయండి బ్రదర్. కెమెరా ఆన్ చేయండి. కెమెరా ఆన్ లోనే ఉందినా అన్నయ్య? అన్నా చెప్పన్నా. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతను తప్పించదన్న మాట మనం చూస్తున్నాం ఈ సాయంకాలం వేళ. ఈ లోకంలో మనము కొంతమంది మనం చూడొచ్చు, కొంతమందిని కొంతమంది ఆభరణాలు ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు, కొంతమంది దుస్తులను ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు, కొంతమందిని రకరకాలుగా వేరే వాటిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. అయితే దేవుని వాక్యం ఏమి చెబుతుంది అంటే, ప్రేమైన దైవ జనాంగమా, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతడిని తప్పించేదును అన్న మాట మనం చూస్తున్నాం. కనుక ఈ లోకంలో నేను దేవుని కంటే ఏదైతే ఎక్కువగా ప్రేమిస్తామో అది ఒక విగ్రహముగా మారుతుందండి. ప్రేమైన దైవ జనాంగమా, మరి యోహాను సువార్త 14వ అధ్యాయం మరి 21 వచనం చూస్తున్నాము. అక్కడ మనం చూసినట్లయితే, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొన్నవాడి నన్ను ప్రేమించువాడు అన్నమాట యోహాను సువార్తలో ఆజ్ఞలను గైకొనడమే కాకుండా మనం వాటిని అంగీకరించి వారి నుండి కోరుకుంటున్నాడు. కనుక మొట్టమొదటి మనం ఏం చూస్తున్నామంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతని తప్పించదను అన్నమాట మనం చూస్తున్నాం. దేవుని ప్రేమిస్తే మన జీవితంలో దేవుడు తప్పిస్తాడు అన్నమాట మనం చూస్తున్నాం. రెండో విషయము, ప్రేమైన దైవజనాంగమా, రెండో విషయం మనం చూసినట్లయితే 145 145 కీర్తనలో మనం చూసినట్లయితే ఒక మాట మనం చూస్తున్నాము. అక్కడ కూడా ఏం రాబడిందంటే 20వ వచనంలో, యెహోవా తన్ను ప్రేమించే వారందరినీ అన్నమాట మనం చూస్తున్నాం. దేవుడు ఎప్పుడైతే నేను దేవుని ప్రేమిస్తామో సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడింది,
ప్రేమైన దైవజనాంగమా తాను అని దేవుని వాక్యంలో ఎనిమిదో అధ్యాయం సామెతల గ్రంథం ఆస్తికర్తలుగా చేయుదును వారి నిధులను దేవుడు తప్పిస్తాడు, దేవుని ప్రేమిస్తే రాయబడింది. దైవజనాంగమా అంత మాత్రమే కాదు ప్రేమైన దైవజనాంగమా 8:28 రోమిల రాసిన పత్రికలో ప్రేమైన దైవజనాంగమా దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగొట్టుకై సమస్తం సమకూడి జరుగుతున్న మాట మనం చూస్తున్నాం. ప్రేమైన దైవజనాంగమా ఈ సాయంకాలం వేళ దేవుని ప్రేమించే వారికి మేలు చేసేది శ్రమలలో కూడా మన దేవుడు మనకు తోడై ఉంటాడన్నమాట మనం చూస్తున్నాం. కనుక ఈ సాయంకాలం వేళ మనం అందరం కూడా దేవుని ప్రేమిస్తే దేవుడు తప్పిస్తాడు, దేవుని ప్రేమిస్తే దేవుడు కాపాడుతాడు, దేవుని ప్రేమిస్తే ఆస్తికర్తలకు చేస్తాడు, వారి యొక్క నిధులు నింపుతాడు, దేవుని ప్రేమిస్తే మేలు చేస్తాడు, దేవుని ప్రేమిస్తే శ్రమలలో కూడా మనకు తోడై ఉంటాడు అన్న మాటలు మనము చూస్తున్నాం. ఒక చిన్న మాట చెప్పేసి ముగిస్తానండి. నేను నా జీవితంలో ఒక మంచి చొక్కా, మరి స్కై బ్లూ అంటే నాకు చాలా ఇష్టము. అయితే మీటరు ఒక చొక్కా మీటర్ వచ్చేసి దాదాపు 1000 రూపాయలు, దాదాపు అట్లా 2 మీటర్లు తీసుకున్నాను, కుట్టించుకున్నాను. అదే రోజు నేను మంచిగా కుట్టించుకున్న తర్వాత తొడుక్కున్నాను. దాన్ని ఎక్కువగా ప్రేమించాను. అయితే ఆ ఆ జేబులో పెట్టుకున్న పెన్ ఇంక్ అంతా కక్కిన తర్వాత ఏమి అదంతా పాడైపోయింది, చొక్కా అంతా పాడైపోయింది. కారణం ఏంటంటే నేను చొక్కాని ఎక్కువగా ప్రేమించడం ద్వారా చొక్కా రాత్రి ఏమైపోయిందంటే పెన్నులో ఇంకంతా పడిపోయి మొత్తం అంతా చొక్కా అంతా పాడైపోయింది. అదే ఫస్ట్, అదే లాస్ట్. నా జీవితంలో ఇంకా చొక్కాని మరొకసారి వేసుకోలేదు. నా తలంపు ఏంటంటే దేవుని కంటే వేరే వాటిని నేను ఎక్కువగా ప్రేమిస్తే దాని నుంచి దేవుడు ఏం చేస్తాడంటే రిమూవ్ చేస్తాడు, దాని నుంచి దేవుడు తొలగిస్తాడు. కనుక ఈ సాయంకాలం వేళ మన జీవితంలో ఈరోజు మనం ఏం నేర్చుకున్నామంటే దేవుని ప్రేమించట అంటే ఏమిటంటే నా ఆజ్ఞను అంగీకరించి వాటిని గైకొన్న వాడే నన్ను ప్రేమించువాడు అన్న మాట మనం చూస్తున్నాం. దేవుని ప్రేమిస్తే దేవుడు ఏం చేస్తాడంటే తప్పిస్తాడు, దేవుని ప్రేమిస్తే కాపాడుతాడు, దేవుని ప్రేమిస్తే ఆస్తికర్తలకు చేస్తాడు, వారికి నిధులు నింపుతాడు, దేవుని ప్రేమిస్తే మేలు చేస్తాడు, దేవుని ప్రేమిస్తే ప్రేమైన దైవజనాంగమ శ్రమల్లో కూడా మనకు తోడుగా ఉంటాడు. దేవుని ప్రేమిస్తే ప్రతి ఒక్క విషయంలో దేవుడు మనకు సహాయం చేస్తాడు. కనుక ఈ విషయాలు జ్ఞాపం చేసుకొని ఇంకనూ దేవుణ్ణి ఘనపరుస్తూ, దేవుని ప్రేమిస్తూ, దేవుని వెంబడిస్తూ, దేవునికి ఇష్టకరంగా జీవిద్దాం. దేవునికి నేను కూడా వినయ భయభక్తులతో ప్రీతికరంగా సేవ చేద్దాం. అదేవిధంగా అలాగూ మనం ముందుకు సాగిపోదాం. దేవుడి కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. సార్ వందనాలు సార్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి ఆ వాక్యము పంచుకున్నటువంటి మరి దైవ సేవకులు శాంతివర్ధన్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకున్నామండి. మరి నాకు నచ్చినటువంటి ఒక మాట చెప్పారు. మనం ఆయన ప్రేమిస్తున్నాము అని మనం రుజువు చేయాలంటే మనం ఆయన ఆజ్ఞల్ని మనం గైకొనాలి. మనం ఆజ్ఞలు కనుక గైకొన్నప్పుడు ఆయన మనం ప్రేమిస్తున్నాం అనేటువంటి రుజువు. అది ఎప్పుడు కూడా మరి ఆయన ఆజ్ఞలు మనం గైకునే వారంగా మనం ఉండాలనేటువంటి మాటను గుర్తు చేశారు. శాంతివర్ధన్ గారికి మరి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకున్నామండి. వందనాలు. మరి థ్యాంక్ యూ సార్, చక్కటి అవకాశం ఇచ్చారు సార్ నాకు. మీరే మీకు వందనాలన్నా, చక్కగా వాక్యం చెప్పారు. మరి ప్రేమ గురించి తెలియజేశారు. మరి దేవుని మనం ఎలా ప్రేమించాలి అనేటువంటి విషయాలు చాలా చక్కగా చెప్పారు. చాలా చాలా వందనాలు అన్న, చాలా చాలా వందనాలు. థ్యాంక్ యూ సార్. మరి ఈ సమయంలో మరి ఈరోజు యాండీ గారు రావాలి. మరి యాండీ గారు మరి ఇంకా రాలేదు. మరి యాండీ గారి కొరకు మనం కనిపెడదాం. ఆ యొక్క మరి ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్. ఇంకా ఎవరైనా యాండీ గారు వచ్చేలోపు ఇంకా ఎవరైనా నేను సాక్ష్యం పంచుకుంటానండి, మరి లేదంటే నేను మరి దేవుని వాక్యాన్ని పంచుకుంటాను అని ప్రేరేపించబడినటువంటి వారు ఎవరైనా దైవ సేవకులు మరి సాక్ష్యం పంచుకుని దేవుని వాక్యాన్ని పంచుకోవాలని మరి మనవి చేసుకుంటున్నానండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. నేను కోరుకుంటున్నాను. వినిపిస్తుందమ్మా? చెప్పమ్మా, వినిపిస్తుంది. ఈ సమయాన్ని నాకు ఇస్తారని నేను ఒక 2 వాక్యము మూలంగాను సాక్ష్యం మూలంగాను కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. చెప్పాలన్నా నేను? చెప్పండి అమ్మా, చెప్పండి. చిన్న ప్రార్థన చేసుకుంటాను.
సర్వోన్నతుడ, సర్వ సృష్టికర్త నాయన, నీకు వందనాలు. నీకు సమస్తము సాధ్యమే నాయన. నీ మాట చేత నా తండ్రి నాయన సమస్తాన్ని కలిగించిన దేవుడివి. మమ్మల్ని నీలో మరుగుపరుచుకొని ఈ నోటిని వాడుకోమని ప్రార్థిస్తున్నాను. అయా, ఈ నోటిలో నీ మాటలు వస్తుండగా నాయన వినవారికి తండ్రి అర్థమైన విధంగా నాయన ఆకర్షించే విధముగా, బలపరిచే విధముగా ఉండుటట్టు నా తండ్రి నీ సహాయం దయచేయమని నన్ను నేను నీ చేతులకి సమర్పించుకుంటూ యేసు నామను బట్టి అడుగుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి ఇందాకలా అన్నగారు సాక్ష్యం చెప్పడం జరిగింది. ఆ సాక్ష్యాన్ని బట్టి నేను కొన్ని మాటలు మరి దేవుడు నాకు అప్పటికప్పుడు బయలుపరుస్తుంటే నేను రాసుకోవడం జరిగింది. యెషయా గ్రంథము 43వ అధ్యాయంలోని ఆయన కొన్ని మాటలు ఆయన బట్టి నేను మాట్లాడాలనుకుంటున్నాను. 4వ వచనం ప్రకారము, నీవు నా దృష్టికి ప్రియుడనందున గనుడవైతివి, నేను నిన్ను ప్రేమించున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను. నాకు ఆశ్చర్యం వేసిందండి ఈ మాట. ఎందుకంటే ఈ కాలంలోని మరి కుటుంబాలు పోషించాలంటేనే చాలా ఇబ్బందిగా ఉంది. మనకున్నది మనం తినడానికే చాలా ఇబ్బందులుగా ఆలోచిస్తున్నాం. కానీ దేవుడి మాటకి అంగీకరించి, దేవుడి మాటకి లోబడి ఆయన ఏం చేశారు? దేవుడు చెప్పిన మాటను చేశారు. భాష రాదు, దేశం తనది కాదు, ప్రాంతము తనది కాదు, అయినప్పటికి కూడా ఏం చేశారు? తండ్రికి ఇష్ట ప్రకారంగా తండ్రి పంపించిన ప్రాంతానికి వెళ్ళి తెలుగు భాషను నేర్చుకున్నారు. అదే కాకుండా తండ్రి ఎక్కడ ఏ విధముగా మరి చంటి బిడ్డలు నా యొద్ద నుండి తోసివేయకుడి, వారు నా యొద్దకు రానివ్వుడి అనేసి దేవుడి వాక్యం సెలవిస్తుంది. అలాగా ఆ విధంగా ఆయన అనాథ పిల్లలైన వారిని ఏం చేసుకుంటున్నారండి? హక్కుకు చేర్చుకోవడానికి దేవుడు తనకి గొప్ప అవకాశం ఇచ్చారు. సొంత బిడ్డల్లే పెంచుకోవడానికి చాలా ఇబ్బంది కాలంలో ఉన్న మనలను నిజంగా దేవుడు ఎవరికెవరికో పుట్టిన బిడ్డలను చేర్చుకోవడానికి దేవుడు మరి తన కుమారుణ్ణి ఆకర్షించుకొని ఆయన చెప్తుంది ఏమంటే, మనుషుల్ని అప్పగించుచున్నాను అనేసి. ఎందుకంటే చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడే మనం ఏంటి పోయాలంట? చిన్న పిల్లలు, పుట్టిన పిల్లలు వాళ్ళకి పాలు పడతారు. కానీ వారు ఎదిగేసరికి లోకమైతే వారికి ఏమంటే ఒక ధర్మశాస్త్రం, వాళ్ళ భక్తి జీవితాన్ని వాళ్ళకి నేర్పిస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటారు. కానీ క్రైస్తవ బిడ్డలు ఏంటంటే దేవుడిలో ఉంటూ దేవుడి మాటలు వారికి పాలగా పోస్తూ ఆహారం దేవుడి మాటే ఒక బహుబలంగా ఉంటూ వారిలో నింపడానికి దేవుడు మరి ఆ యొక్క అన్నకి మరి సహాయం చూపించారు. తన బిడ్డలనే కాదు, ఎందుకంటే అందరూ కూడా దేవుడి బిడ్డలని ఆ మనసు కలిగి అనాథలైన బిడ్డల్ని చేరదీసుకుంటూ హక్కుకు చేర్చుకుంటూ ఏం చేస్తున్నారండి? వారి నిమిత్తమే వారి కష్టాన్ని పెట్టి పోషించడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఎందుకంటే మనుషులను అప్పగిస్తున్నానని దేవుడు అన్నాడు. మరి మనుషులంటే ఏంటి? దేవుడు ఆత్మలే. ఎప్పుడు మనము వాళ్ళలో విత్తనాలు వేస్తుంటామో వారు చిన్నవాళ్ళు రేపటి పౌరులు అవుతారు. ఈ ఒక మంచి మాటలు చూడండి. అతను దేవుడి కోసము నేను ఇలా చెప్తున్నాను. ఆ చిన్న బిడ్డల వల్ల ఏమవుతున్నారు? పెద్దవాళ్ళైన వారు కూడా రక్షణ పొందుకోవడానికి అవకాశం వస్తుంది. మరి మరి అన్నకి ఇచ్చిన మరి దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి, ఆ ప్రేమను బట్టి దేవుడికి స్తోత్రం చెల్లిస్తున్నాను. అదే యెషయా గ్రంథము 35వ అధ్యాయము మరి 3వ వచనం చూసుకుందామండి ఒకసారి. 35వ అధ్యాయము 3వ వచనము, సడిలిన చేతులను బలపరచుడి, త్రొట్టిలిన మోకాలను దృఢపరచుడి, తత్తురిల్లు హృదయముతో ఇట్లనుడి, భయపడకుడి, ధైర్యంగా ఉండుడి. ప్రతిదండన చేయుటకే మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండను దేవుడు చేయదని ప్రకారము ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మను రక్షించును. ఏంటి అలా చదువుకొని వస్తే ఇక్కడ ఎంతో అమూల్యమైన మాటలు ఉంటాయి. దీని కిందనైతే దేవుడు దేనికి వచ్చారు? సడలిన వారిని, అంటే బలహీనముగా ఉన్న వారిని, దీన స్థితిలో వస్త్రహీనత ఉన్న వారిని, మరి తల్లి ఉంటే తండ్రి లేని వారిని, మరి త్రాగుబోతులైన వారిని, వ్యభిచారులైన వారిని, అటువంటి పరిస్థితిలో ఉన్న వారి మధ్యలో ఉన్న బిడ్డల్ని ఏం చేసుకుంటున్నారంటే అండి, హక్కుకు చేర్చుకుంటున్నారు. మరి త్రుట్టిన వారిని, మోకాలు సడిలి లేని వారిని కూడా ఏం చేస్తున్నారు? ఆ సేవకుడు ఏం చేస్తున్నారంటే
మరి దేవుడు ప్రేమ చేతను వారి చేతులు బలపరుస్తున్నారు. వారి బాధల్లోని దుఃఖములోని ఏం చేస్తున్నారు? దేవుడు పేరుని పెట్టి ఆదరిస్తున్నారు. అలాగా ఆయనకి దేవుడు తన ప్రేమను చేత అలాగా రక్షణ చూపించడానికి దేవుడు ఆయనకి కృపనిచ్చారు. మరి ఎంత గొప్ప ధన్యత అండి. ఒక మనిషిని రక్షించాలంటే చాలా కష్టం. ఎందుకంటే నా జీవితంలో నేను నడిచేటప్పుడు ఉద్యోగం సంపాదించడం చాలా సులువే అండి. డబ్బు సంపాదించడం సులువు. కానీ మనిషిని రక్షించి దేవుడి ముందు తేవడం చాలా కష్టం. ఎందుకంటే ఆత్మల రక్షణ అంటే మామూలు కాదు. వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఉంటారు. ఒక్కొక్కరు హేళన చేస్తారు, ఒకళ్ళు కొడతారు, ఒకళ్ళు చీ అంటారు. దేవుణ్ణి అంగీకరించడానికి చాలా ఏదో పాపం చేసినట్టు ఫీల్ అయిపోతారు. ఎందుకంటే లోకల్లో మేము సువార్త చేయడానికి వెళ్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కళ్ళ మాటలు ఒక్కొక్కలా ఉంటాయి. అలాంటి స్థితిలో ఉన్న మరి ఈ దేశంలోని దేవుడి బిడ్డలైన వారు, సేవకులైన వారు ఏం చేస్తున్నారండి? తల్లి తండ్రులు లేని అంటే వాళ్ళు ఒక అన్యులే అయినప్పటికీ కూడా క్రీస్తు ప్రేమను చాటి వారి దగ్గరకు చేర్చుకుంటున్నారు. చేర్చుకొని ఆ ప్రేమ చూపించడం వల్ల ఏం జరుగుతుందండి? వారు బలపరచబడుతున్నారు. వారు తండ్రి ముందు మోకరించబడుతున్నారు. వారి హృదయాలు మార్చుకోవడానికి అవకాశం కలుగుతుంది. వారి ద్వారా వారి తల్లిదండ్రులకు కూడా రక్షణ పొందుకోవడానికి అవకాశం కలుగుతుంది. మరి ఇంత మంచి మేలుని మరి ఆ అన్నగారికి ఇచ్చిన దేవాది దేవుడికి మనం ఎంత మహిమ చెల్లించాలో. అయినప్పటికీ కూడా ఆయన ఒక్కటే అన్నారు, రిక్వెస్ట్ గా ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, ఇంతవరకు నేను ముందుకు వెళ్ళాను. దేవుడి ముందుకు వెళ్ళి నేను దేవుడి సహాయంతో ముందుకెళ్ళాను. నన్ను బలపరిచేవారు కావాలని నేను ఎంతో ఆశపడుతున్నాను. నన్ను ప్రోత్సహించేవారు ఉంటే ఇంకాను నేను అధికమైన సేవ చేయాలి అని అనుకుంటున్నానని ఆయన ఏం చెప్తారండి? తన బిడ్డలైన వారి మధ్యలోని ఆయన మాట్లాడి తన బాధను మన ముందు పెడుతున్నారు. అంటే అది బాధని కాదులేండి, అది మనం ప్రోత్సహించడానికని ఆయన మాటలు మన ముందు వెల్లడిపరుస్తున్నారన్నమాట. అన్నా, మీకోసం దేవుడు మంచి మాటను మాత్రం నా నోటికి అనుగ్రహించారన్నా. ఏంటంటే యెషయా 58వ అధ్యాయము మరి 7వ వచనంలో ఉంటుందన్న ఒక మాట. ఏమని ఉంటుందంటే, నీ ఆహారము కలిగి ఆకలిగొన్న వారికి పెట్టియు, నీ రక్త సంబంధులకి ముఖము తప్పింప కుండుటట్టియు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకున్నట్టియు, వస్త్రహీనులు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. చూడండి అన్న, దేవుడు మీకోసం మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు? ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అంటే ఉపవాసం అంటే ఏంటండి? దేవుళ్ళో ఉపేక్షించి నడవడమే. ఆకలి అన్నం తినేటప్పుడు మనం వదిలేసుకోవడము, అక్కడికి వెళ్ళిపోయి ఈ రోజు నేను ఉపవాసం ఉన్నాను, నేను ఈ రోజు ఉపవాసం ఉన్నానని చాటింపుకోవడం మాత్రం ఉపవాసం కాదండి. ఉపవాసం మనం ఒక్కరోజు ఆకలి మానేసి ఉన్నామంటే అది దేవుడితో ఉపేక్షించి ఆయన శక్తి పొందుకోవడానికి, ఆయన ప్రేమలో ఏవి మనకు బోధించారో అవి మనం తీసుకోవడానికే ఉపేక్షించి ఉపవాసం అంటారు. నేనైతే అలాగే అనుకుంటానండి. నేను తండ్రిలో ఉపేక్షించుకొని ఉండడమే నా ఉపవాసం అనుకుంటా అనమాట. మరి ఈ దినాన మరి అన్నగారు, అన్నా మీకు దేవుడు ఏది ఇష్టమో అది బయలుపరిచారు. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అంటున్నారు. అంటే అనాథ బిడ్డలు చేర్చుకోవడం, వారికి హక్కు చేయడము, మీకు కలిగిన ధనములో ఉన్న ఆహారము వారికి పెట్టడం, ఇదే కదా నా ఉపవాసం అన్నారు. దేవుడే మిమ్మల్ని ఇష్టపడుతున్నారన్న, దేవుడే మిమ్మల్ని హక్కుకు చేర్చుకున్నారన్న, దేవుడే మీ కొరకు సాక్ష్యం ఇస్తున్నారన్న, భూమి మీద తన బిడ్డల కొరకు సాక్ష్యం ఇస్తానన్నారు దేవుడు. ఈ దినాన ఈ జూమ్ మీట్ లోని మీ కొరకు ఇంతమంది సేవకుల మధ్యన మా మధ్యన దేవుడే మీకు సాక్ష్యం ఇస్తున్నారు. ఇదే కదా నాకు ఇష్టమైనది, ఇదే కదా నాకు ఇష్టమైనదని దేవుడు మీ కొరకు సాక్ష్యం ఇస్తున్నారు. మేము ప్రార్థన చేస్తామన్నా మీ కొరకు. మీ సేవ బహుగా ఆశీర్వదించబడతాది. మీరు తెచ్చిన బిడ్డల్ని దేవుడే హక్కుకు తీర్చుకొని ఆయన అవసరాలన్నీ దేవుడే తీరుస్తారు. ఆయనకి ఇష్టమైన మీరు చేస్తున్నారు కనుక మీ కుటుంబం బహుగా ఆశీర్వదించబడుతుంది. ఏ విధంగా ఆశీర్వదించబడుతుందంటే, మరి చీకటిలోని వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉండును. థ్యాంక్ యూ జీసస్. అన్న, మీ గురించి దేవుడు చెప్తున్న మాట, చీకట్లో మీకు వెలుగు ప్రకాశించును, అంధకారం నిత్యము నడిపించును. ఆమేన్. ఈ లేఖన భాగాన్ని బట్టి దేవుడికి వందనాలు.
తండ్రి ఈ లేఖనాన్ని చదవడానికి మరి చెప్పడానికి మీరు ఇచ్చిన ఆత్మను బట్టి మీకు స్తోత్రములు. వినేవారందరికీ కూడా మరి అర్థమైన రీతిలో మీరు మాట్లాడి ఉన్నారని, అయ్యా నీ సిలువు చాటును నన్ను భద్రపరుచుకొని మరి వాడుకున్నారని నమ్ముతూ ఈ యొక్క వాక్యాన్ని మీ సముఖమందు చేర్చుకొని ఈ మాటలు మీ వినికిడి అందు తండ్రి అప్పగించుకుంటూ ఏసునామను బట్టి బ్రతకాల్చున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి చాలానికి వందనాలు. మరి ఉన్న బిడ్డలందరి బట్టి వందనాలు. ఆమె చక్కని మాటలు, ప్రోత్సాహకరమైన మాటలు మరి తెలియజేసి, మరి ఆశీర్వాదకరమైనటువంటి మాటలు తెలియజేసినటువంటి మరి సహోదరి లాబానమ్మ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకున్నామమ్మా. మరి దేవుని ఆత్మ ద్వారా మరి ప్రేరేపించబడి మరి డేవిడ్ అన్న మరి ఆ యొక్క చేసే పరిచర్యలో దేవుడు ఇంకనూ బలమైన కార్యాలు చేయబోతున్నాడు. మరి ఆయనకి ఇష్టమైనటువంటి పనులు ఆయన చేస్తున్నాడు కాబట్టి ఆయన చేయబోతున్నాడు. మరి ఆ యొక్క అన్నను ఇంకనూ బలంగా వాడుకోబోతా ఉన్నాడని ప్రవచనాత్మకమైనటువంటి విషయాలు తెలియజేసినటువంటి మరి సహోదరి లాబానమ్మ గారికి ప్రత్యేకమైనటువంటి వదనాలు తెలియజేసుకున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. ఎవరైనా మీలో ఎవరైనా మీలో ఎవరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా, వెళతారా, నా ప్రేమను చెబుతారా, నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరు ఉన్నారు. వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి, వెళ్ళలేకపోతేనో వెళ్ళే వారిని పంపండి. వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి, వెళ్ళలేకపోతేనో వెళ్ళే వారిని పంపండి. మీరైనా మీలో ఎవరైనా, మీరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా, వెళతారా, నా ప్రేమను చెబుతారా. హల్లెలూయా. మరి ఆయన ప్రేమను మనం తెలియజేసేవారుగా, చాటి చెప్పేవారుగా, మనం వెళ్ళేవారిని పంపేవారిగా మనం ఉండాలి, ప్రోత్సహించేవారుగా మనం ఉండాలని దేవుని ఆత్మ ద్వారా మరి ప్రేరేపించబడి సహోదరి చెప్పినటువంటి విషయాలు మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి దైవ సేవకుడు ఎంతో భారభరితమైనటువంటి పరిచర్య చేస్తా ఉన్నారు. మరి వారందరి కొరకు మనం ఆర్థికంగా మనం సహాయం చేయలేకపోయినా కనీసం వారి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభువా, మరి వారికి సహాయం చేయండి అయ్యా. ప్రభువా, మా దగ్గర ధనం లేదు, మా దగ్గర ఏమి ఇవ్వడానికి లేదు, కానీ మేమైతే ప్రార్థన చేస్తాం, మా దగ్గర ఉన్నది ఇదే. దయచేసి వారికి ద్వారాలు తెరవండి, నూతన ద్వారాలు తెరవండి అయ్యా అని మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన విని అటువంటి దైవ సేవకులు నిస్వార్థంగా సమర్పణతో మరి పరిచర్య చేస్తున్నటువంటి దైవ సేవకులు అనేక మంది మన మధ్యలో ఉన్నారు. అందరికీ కూడా మరి దేవుడు మరి ఉన్నతమైనటువంటి ద్వారాలు, మరి ఉన్నతమైనటువంటి రీతిలో ఆయన వాడుకుని
మరి ఆయన మహిమ పొందాలని మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ జీసస్. మరి ఈ సమయంలో మరి దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి కొన్ని విషయాలు మరి నేను మీతో పంచుకోవాలని నేను ఇష్టపడతా ఉన్నాను. మరి మరి స్టీవే గారు ఎప్పుడు చెప్తా ఉంటారు. మరి ఆ మాట మరి మరి నాకు ఆ ఆయనకి ఇష్టమైనటువంటి మాట ఈ మాట. మరి ఆ మాట ఎప్పుడు కూడా చెప్తా ఉంటారు. ఆ విషయం ఆ మాట గురించే నేను అప్పుడప్పుడు ధ్యానం చేస్తా ఉంటా. ప్రభువా, ఎలాగా మరి స్టీవయ్య గారు ఈ ఈ చెప్పినటువంటి విషయంలో నేను ఎలాగా మరి దాన్ని చేరుకోగలను అనేటువంటి విషయంలో నేను ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తా ఉంటాను, ప్రార్థన చేస్తా ఉంటాను, మరి ఆలోచిస్తా ఉంటాను, ప్రభువుని అడుగుతా ఉంటాను. మరి ఆ సమయంలో అనేకమైనటువంటి లోతైన విషయాలు, సత్యాలు నాకు బయలుపడతా ఉంటాయి. మరి అందులో నుంచి కొన్ని విషయాలు మీకు చెప్పాలని నేను ఇష్టపడతా ఉన్నాను. మరి ఆయనకి చాలా బైబిల్‌లో అన్నిటిలో చాలా ఇష్టమైనటువంటి వచనం ఏంటంటే, మరి పేతురు గారు మరి ఆ యొక్క దేవాలయంకి నడుచుకుంటా వెళ్తా ఉన్నప్పుడు మరి ఆయన నీడపడి మరి అనేక మంది స్వస్థత పడ్డారు అనేటువంటి మాటని మనం చూస్తూ ఉంటాం. మరి స్టీవయ్య గారు ఏం చెప్తారంటే, మనలో మరి మరి ఆ విధంగా మనం పేతురు గారిలాగా మనం మారాలి. మరి పేతురు గారిలాగా మన పరిచర్యలు ఉండాలి. పేతురు గారిలాగా మనం స్వస్థతలు చేయగలగాలి. మరి అటువంటి ఆ యొక్క ఆశీర్వాదం మనం పొందుకోవాలి. అదే నా కోరిక. అలాగే మీ జీవితాల్లో కూడా మీరు కూడా అలాగే మరి మీరు కూడా ఆ విధంగా ఆయన ఆత్మ ద్వారా మీరు నడిపించబడాలి, నింపబడాలి. ఇదే నా ఆశ, నా ప్రార్థన అనేటువంటిది ఆయన చెప్తా ఉంటారు. మరి ఆ విషయం మరి ఎలా నేను చేరుకోగలను? ఎలా నేను ఆ విధంగా నేను పేతురు వలె మరి అటువంటి గొప్ప కార్యాలు నా నీడ పడితే చాలు. మరి ఆయన నీడ పడినప్పుడు చాలు గదా! ఆయన నీడ మరి ద్వారా స్వచ్ఛత పొందారు. అనేక మంది అక్కడ రాయబడినటువంటి ఆ చుట్టుపక్కల గ్రామాల నుంచి మరి అనేక మంది మంచాల మీద తీసుకొనొచ్చి మరి ఆయన నీడ పడే ప్రాంతంలో వారిని అక్కడ ఉంచేవారు. ఆ నీడ పడినటువంటి వారందరూ కూడా స్వస్థత పడ్డారని అక్కడ అపొస్తలుల కార్యంలో మనం చూస్తా ఉంటాం. మరి ఆ యొక్క ఆహ్, ఆ యొక్క మరి అందులో నుంచి నేను కూడా మరి పేతురు గారి వలె మరి నేను ఎలాగా చేరుకోవాలి? ఆ విధంగా నేను ఎలా మారాలి? అంటే మనలో ఇంకా అంత శక్తి మనం ఇంకా పొందుకోలేదు. మనలో ఇంకా అంత ప్రభావం మనం ఇంకా పొందుకోలేదు. అది ఎలా పొందుకోవాలి అని మనం పరిశుద్ధాత్మను అడిగినప్పుడు, పరిశుద్ధాత్మ మనకు అనేక విషయాలను బయలుపరుస్తారు. మరి పేతురు కూడా మనలాగే చాలా దుడుకు స్వభావం కలిగినటువంటి వాడు. మనలాగే చాలా తొందరపాటు కలిగినటువంటి వ్యక్తి. మనలాగే త్వరగా కోప్పడేటువంటి వ్యక్తి. మనలాగే చాలా అనుమానాలు ఉన్నటువంటి వ్యక్తి. నేనే గొప్ప, మరి నేనే చాలా బలవంతుడిని అనేటువంటి వ్యక్తి. మరి తొందరగా కంగారు పడిపోయేటువంటి వ్యక్తి. మరి ఇటువంటి మనలాంటి వాడే. మరి మనం కూడా అంతే గదండీ! త్వరగా కోప్పడతాం. త్వరగా మరి మరి ఏదో మరి భయపడిపోతాం. త్వరగా తొందరపాటులో ఏదేదో మరి మనము మరి మాటలు అనేస్తా ఉంటాం. మరి ఆ విధంగా మనలో కూడా అదే లక్షణాలున్నాయి. అయితే మనలాంటి లక్షణాలున్న పేతురునే ఆయన ఒక ఉన్నతమైనటువంటి మరి ఆ యొక్క రీతిలో ఆయన వాడుకున్నాడు అనేటువంటిది మరి నేను చూసినప్పుడు ఆహ్, అలాగే మనం కూడా మరి మనం దేవుని యొక్క మరి బిడ్డలంగా మనము మారాలి అనేటువంటిది మరి నా యొక్క ఆశ. అని స్టీవే గారు చెప్పినప్పుడల్లా నాకు అది ఎలా చేరుకోవాలి? ఎలా నేను అడుగుతా ఉంటాను దేవుడిని, ప్రభువుని అడుగుతా ఉంటే ఆయన చెప్తారు గదా! మరి స్టీవే గారు చాలా విపులంగా చెప్తారు. ఆయన ఎవరిని గూడా చూసేవారు కాదంట. ఎవరిని గూడా మరి ఎవరో వస్తారు, ఎవరో చూస్తున్నారని ఆ కార్యాలు చేసేవారు కాదంట. ఆయన దేవుణ్ణి మరి ఆయన దేవుని వైపే చూస్తూ భయముతో, భక్తితో మరి ప్రభువా! మరి మరి నాకు సహాయం చెయ్యి. మరి ఈ మధ్య కాలంలో మొన్న మరి స్టీవే గారు వాక్యం చెప్తా ఉన్నప్పుడు నేను విన్నప్పుడు మరి ఆయన ఏం ప్రార్థన చేస్తుంటాడబ్బా! ఆయన ఏమి అడిగుంటాడు? ఆయన అసలు కళ్ళు మూసుకొని ఆ విధంగా మరి భయపడుతూ ఆ మార్గం గుండా వెళ్ళినప్పుడు అసలు ఆయన ఏమి మరి ప్రార్థన చేసుంటాడు? ఏమి హృదయంలో ఏం తలంచుకుని ఉంటాడు అని నేను ఆలోచించినప్పుడు మరి నాకు పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలు బయలుపరిచాడు. ఆ విషయాలేంటంటే, ప్రభువా! మరి ఒకవేళ ఈ విధంగా అనుండొచ్చు. ప్రభువా! నన్ను క్షమించు ప్రభువా! 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 నాకు తోడుండు ప్రభువా! ప్రభువా! నాకు సహాయం చేయి ప్రభువా! ప్రభువా! నన్ను నడిపించు ప్రభువా! ప్రభువా! మరి నన్ను
పడిపోకుండా నన్ను కాపాడు ప్రభువా, ప్రభువా మరి నన్ను నీ ఆత్మతో నింపు ప్రభువా, నన్ను అభిషేకించు ప్రభువా అని ఆ విధంగా హృదయపూర్వకంగా మరి ఆ యొక్క పేతురు గారు మరి ప్రార్థన చేసుకుంటూ వెళ్ళి ఉంటాడేమో అని ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క నాకు ఆ మాటలు చెప్పినప్పుడు మరి స్టీవెన్ అయ్య గారితో నేను పంచుకున్నప్పుడు మరి ఆ యొక్క స్టీవెన్ అయ్య గారు కూడా కొన్ని విషయాలు నాకు చెప్పడం జరిగింది. మరి అవునండి ప్రియులారా, మనము ఎప్పుడు ఒక తండ్రితో ఒక కుమారుడు ఎటువంటి సంబంధం కలిగి ఉంటాడో, ఒక స్నేహితుడు ఎలాంటి సంబంధం కలిగి ఉంటాడో అటువంటి సంబంధాన్ని మనం కలిగి ఉండాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నారు. మరి చూడండి, ఇశ్రాయేలీయుల ప్రజలు ఎన్నో సార్లు ఆయనకు మరి వ్యతిరేకంగా ఉన్నప్పుడు మరి వారిని విడిచిపెట్టలేదు. కానీ ఆయన ఒక మాట చెప్తారు, ఇదిగో నీవు నన్ను అనేక సార్లు విడిచిపెట్టి ఆ యొక్క ఒక వ్యభిచారి వలె నీవు వ్యభిచారం చేశావు, అయినప్పటికీ కూడా ఒక వ్యభిచారిని నేను చేరదీసినట్లుగా నేను తిరిగి చేరదీసుకున్నాను అని అంత ప్రేమ కలిగినటువంటి దేవుడు. మనము ఒకవేళ ఎంతో చెడిపోయినటువంటి వారంగా, ఒక భార్య వ్యభిచారం చేస్తే భర్త అది ఎలాగ దూరం చేర్చుకోవడానికి ఇష్టపడడో, అయినప్పటికీ కూడా మన దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే, మనం ఎంతగా చెడిపోయినా కూడా మనల్ని తిరిగి తన బిడలుగా చేసుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు. ఈ మాట దేవుని ప్రేమ ఎటువంటిది అని మరి నేను స్టీవే గారిని అడిగినప్పుడు ఈ మాట నాకు చెప్పారు. ఆయన మరి నిజంగా అవును కదండి, మనం ఆ యొక్క దేవుని ప్రేమ అంత గొప్పది. మనం అర్హులము కాదు, యోగ్యులము కాదు, అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని ఆ యొక్క పడిపోయిన స్థితిలో ఉన్నటువంటి మనల్ని లేవనెత్తాడు. మరి పడిపోయిన స్థితిలో మరి యేసు ప్రభు దేవుడు ఆయన ఎవరో నాకు తెలియదు అని 3 సార్లు బొంకినటువంటి పేతుర్ని, నాకు క్షమాపణ లేదు అనుకున్నాడేమో ఒకవేళ, కానీ అదే పేతుర్ని మరి ఆయన నీడ పడితే చాలు మరి ఆ యొక్క అనేక గొప్ప కార్యాలు జరిగే విధంగా మరి దేవుడు గొప్ప కార్యాలు జరిగించారని నాకు మరొక మరి బైబిల్లో ఒక చాలా నాకు నచ్చినటువంటి ఒక వాక్యం ఏంటంటే, మరి యేసుక్రీస్తు ప్రభు వారి ఈ లోకంలో ఉన్నప్పుడు తన శిష్యులతో ఒక మాట చెప్పారు. ఏమంటే, ఇదిగో మరి నేను ఈ లోకంలో ఈ యొక్క అనేక అద్భుతాలు ఆశ్చర్యాలు చేస్తున్నాను కదా, నన్ను నమ్మిన మీరు కూడా, నన్ను వెంబడిస్తున్న మీరు కూడా ఇదే అద్భుతాలు ఇదే ఆశ్చర్యాలు మీరు కూడా చేస్తారు అని చెప్పారు. మరి వాటికంటే కూడా మీరు గొప్పవి చేస్తారని ఆయన చెప్పారు. ఆ విధంగా ఆ మాటను మనందరి జీవితాల్లో మనం ఆ యొక్క నెరవేర్చబడాలి. ప్రభువా, నీవు చేసిన కార్యాలు నేను చెయ్యాలి, వాటికంటే గొప్ప వాటిని నేను చెయ్యాలి అని మనము ప్రార్థించేవారిగా, మనము దేవుని ఆత్మ ద్వారా నడిపించబడేవారిగా మనం ఉండాలని దేవుని మాట ద్వారా మనం హెచ్చరించబడతా ఉన్నామండి. దేవుడు మనకి ఈ యొక్క ఆయన 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 వాక్యంలో మనల్ని ఇంకా ఎదిగింపు చేసి, ఆయన మరి సహవాసంలో ఇంకా ఎదిగింపు చేసి, ఆయన సమీపముగా మనం చేరుకునే వరకు మనకు ఆయన సహాయం చేసి చేయి పట్టి, మనం ఎక్కడెక్కడ మనం పడిపోతా ఉన్నామో, ఎక్కడెక్కడ మనము తప్పిపోతా ఉన్నామో ఆ పరిస్థితులన్నిటిలో నుంచి మరి మనల్ని లేవనెత్తి, మరి ఇదిగో ఇది ఈ విధంగా నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, ఈ విధంగా నువ్వు చేయడానికి వీల్లేదు, ఈ మార్గంలో నువ్వు వెళ్ళినట్లయితే నా నుంచి తప్పిపోతావు, ఇదిగో ఈ విధంగా నువ్వు చేసినట్లయితే మరి నీ ఆశీర్వాదాలను పోగొట్టుకుంటావు అని పరిశుద్ధాత్మ మెల్లని స్వరంతో నీకు చెప్తా ఉన్నప్పుడు ఆ మాటలన్నీ కూడా నువ్వు అంగీకరించి వాటి ప్రకారము నీవు నడిచినట్లయితే మరి గొప్ప ఆశీర్వాదాలు, గొప్ప దీవెనలు, గొప్ప మేళ్ళు ఆయన పరిచర్యలో బలముగా వాడబడేటువంటి ఆ యొక్క మరి వారిగా మనందరం కూడా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. మరి స్టీవే గారు ఎప్పుడు కూడా మరి అదే మాట చెప్తా ఉంటారు, నేను కూడా ఆ పేతురు వలె నేను కూడా మారాలి, నేను కూడా ఆ పేతురు వలె అంత భక్తిగా నేను మారాలి, అంత సమర్పణగా నేను మారాలి, అంత మరి ఏదైతే ఆ దేవుని ఆత్మ ద్వారా నేను నడిపించబడాలి, దేవుని ఆత్మ ద్వారా నేను నింపబడాలి, ఆ యొక్క దేవుని కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు నా ద్వారా జరగాలి అని నేను ఎంతో మరి కోరుకునేటువంటి దేవుడు. అలాగే మనం కూడా అలాగే మారాలని, అలాగే అనేక మందిని దేవుని వైపు నడిపించేవారుగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడి ఈ మాటలు మనందరి కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను
వీడిపోబోకయ్యా, నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, మనల్ని ఆయన మర్చిపోయేటువంటి దేవుడు కాదు. నమ్మిన వారిని మరి ఆయన దీవించేవాడుగా, నమ్మిన వారిని, విశ్వసించిన వారికి మరి ఈ లోకంలో ఏది కూడా అసాధ్యము లేనటువంటి విధంగా మరి దేవుడు మరి కార్యాలు చేయాలని ఆయన ఇష్టపడుతున్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ విధంగా మనం అందరం కూడా మరి ఆయన నమ్ముదాం. పేతురు ఏ విధంగా అయితే మరి ఆ యొక్క దేవుని వైపు చూస్తూ, దేవుణ్ణి ఆ యొక్క ప్రజల చుట్టూ ఏం జరుగుతుంది అనేటువంటిది ఏమి కూడా పట్టించుకోకుండా దేవుని వైపే చూస్తూ, దేవునితో సహవాసం చేస్తూ, దేవునితో మాట్లాడుతూ ఆయన వెళ్ళినప్పుడు గొప్ప కార్యాలు, ఘనమైన కార్యాలు ఆయన చూశాడు. అలాగే మన జీవితంలో కూడా మరి ఆయనకు కూడా మనలాగా ఒకవేళ కుటుంబాలు ఉండే ఉంటాయి, మనలాగా మరి ఈ విధంగా మరి మరి బాధ్యతలు ఉండే ఉంటాయి. అయినప్పటికీ కూడా ఆయన దేవుని కొరకు ఆయన జీవించాడు. మరి హానోకు యొక్క జీవితము మరి దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. హానోకు కూడా కదండి మరి 300 ఏళ్ళు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, ఆయన బ్రతికిన 300 దినాలు ఆయన బ్రతికితే మరి ఆ 300 దినాలు కూడా దేవునితో నడిచినటువంటి అనుభవం ఆయన కలిగి ఉన్నాడు. మరి అలాగే హానోకు వలె మనం కూడా దేవునితో నడిచేటువంటి వారంగా మనం బ్రతికినంత కాలం, ఇంతకాలం ఒకవేళ మనం నడవలేదేమో, ముందు మనం దేవునితో మనం నడిచి మరి మన జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చుకునేటువంటి వారంగా, ఆయన మహిమ కొరకు మనం మార్చుకునే వారంగా మనం ఉండే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు జరిగించాలని మరి మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. థాంక్యూ జీసస్. హల్లెలూయా. మరి దేవుని ప్రియమైన వారలారా, మరి ఈరోజు మరి గొప్ప మరి దేవుని కార్యాలు ఎలా ఉంటాయి, దేవుని అద్భుతాలు ఎలా ఉంటాయి, దేవుని ఆశ్చర్యాలు ఎలా ఉంటాయి, వాటిని మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి అనేటువంటి విషయాలు మరి దైవ సేవకులు మరి డేవిడ్ అన్న గారి ద్వారా, మరి లెబాన్ అమ్మ గారి ద్వారా, మరి శాంతివర్ధన్ గారి ద్వారా మరి దేవుడు మనతో మాట్లాడాడు. మరి అందులో దేవునికి స్తోత్రం. ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం, తలపోసుకుందాం. వాటి ద్వారా మనం ఆదరించబడదాం, వాటి ద్వారా మనం ధైర్యపరచబడదాం, వాటి ద్వారా దేవుని కార్యాలు ఇంకా బలంగా మనం ఎలా చేద్దాం అనేటువంటిది మనము ఆ యొక్క దేవుని యొక్క మరి ఆ యొక్క నడిపింపుతో, ఆయన ఆత్మ నడిపింపుతో మనం అందరం కూడా కార్యాలు జరిగించినప్పుడు దేవుడు పక్షపాతి కాదు. ఆనాడు పేతురుని ఎలాగైతే వాడుకున్నాడో అదే రీతిగా నిన్ను కూడా వాడుకోవాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆనాడు మరి ఆ యొక్క దైవ సేవకులను ఎలాగైతే వాడుకున్నాడో అదే రీతిగా మనందరినీ కూడా ఆయన వాడుకోవాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. మనం చేయవలసి అంటే, ప్రభువా నన్ను వాడుకో, ప్రభువా నేను ఉన్నానయ్యా, నన్ను వాడుకో, ప్రభువా నన్ను పేతురులాగా నన్ను వాడుకో,
మరి ఆమేన్. ప్రభువా దైవ సేవకులు పౌలు వలె నన్ను వాడుకో. ప్రభువా ఆమేన్. నన్ను మరి నీ యొక్క శిష్యుల వలె నన్ను వాడుకో. నన్ను నేను సమర్పించుకుంటూ ఈ లోకంలో చాలా మరి అనేకమైనటువంటి విషయాలు మనం చూస్తా ఉంటాం. మన చుట్టుపక్కల అనేకం జరుగుతా ఉంటాయి. మరి అనేకమైన అననుకూలమైనటువంటి పరిస్థితుల గుండా మనం వెళ్తా ఉంటాం. అయినప్పటికీ కూడా ప్రభువా నీవున్నావు. నువ్వు నడిపించు ప్రభువా. నీ మహిమ కొరకు వాడుకో. ఏదైనా కూడా నీ కొరకే అని మనం సమర్పించుకున్నప్పుడు తప్పక ఆమేన్. ఆమేన్. దేవుని కార్యాలు మన జీవితంలో మనం చూస్తాం. మరి శాంతివర్ధన్ గారు ఒక మాట మనకు గుర్తు చేశారు. దేవుని ప్రేమించి వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడినటువంటి వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతా ఉన్నాయి అనేటువంటిది ఆయన జ్ఞాపకం చేశారు. సమస్తము కూడా మరి ఆయన ప్రేమించినటువంటి మనకు సమకూర్చి జరిగించే దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి మనం ఆయన యందు విశ్వాసం ఉంచి విశ్వాసము కర్త దాన్ని కొనసాగించే యేసు వైపు మనం చూస్తూ విశ్వాసంలో దినదినము ఎదుగుతూ మరి దేవుని కార్యాలు బలముగా మనం చేసేటువంటి వారుగా మనం ఉందాం. మరి దేవుడు ఇంకా అనేకమైనటువంటి గొప్ప కార్యాలు మీ జీవితంలో మరి కలుగు చేయాలని ఆయన ఆశపడుతున్నాడు కాబట్టి ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మరి మీకు మరి ఆయన వినిపింప చేస్తా ఉన్నారు. మరి అందుచేత ధైర్యంతో మరి ప్రభువా మరి ఇంతకాలం నేను వ్యర్థపరిచానయ్యా, నన్ను క్షమించు. ఇక నుంచి నీ వైపు చూసేటువంటి వారుగా నీ నుంచి నేను మరి ఆ యొక్క నీ నీ ప్రకాశాన్ని నేను పొందుకొని నేను కూడా ఈ లోకంలో వెలుగుగా ప్రకాశించే ఆ యొక్క ధన్యత నాకు అనుగ్రహించు ప్రభువా అని మనం ప్రార్థన చేద్దామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకులు మరి ఆ యొక్క ఇంకెవరైనా నేను కూడా నా సాక్ష్యాన్ని పంచుకుంటానండి, లేదంటే నేను దేవుని వాక్యం ద్వారా ప్రేరేపించబడి నేను పంచుకుంటాను అని చెప్పినటువంటి వారు ఎవరన్నా ప్రైజ్ లార్డ్ అన్న. డేవిడ్ అన్నను డేవిడ్ అన్న చెప్పన్న. ఒక 5 నిమిషాలు నేను వాక్యాన్ని పంచుకుంటాను. అన్న చెప్పన్న. ఓకే, నేను ఒక పాట పాడి వాక్యంలోకి వెళ్తానన్నా. అన్న ఓకే అన్న. వాడుకో యేసయ్యా నీ కాడి నే మోస్తా, వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో, వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో, వాడుకో యేసయ్యా నీ కాడి నే మోస్తా, నీవిచ్చిన యవ్వన బలము నిర్వీర్యం కాకముందే, నాకున్న సంపదలన్నీ రెక్కలుచ్చిపోకముందే, నీవిచ్చిన యవ్వన బలము నిర్వీర్యం కాకముందే, నాకున్న సంపదలన్నీ రెక్కలుచ్చిపోకముందే, వాడుకో యేసయ్యా నీ కాడి నే మోస్తా, వాడుకో యేసయ్యా నీ కాడి నీ మోస్తా, నీవిచ్చిన ప్రాణము దేహాన్ని వీడక ముందే, నా దినముల పరిమాణం సంపూర్ణం కాకముందే, నీవిచ్చిన ప్రాణము దేహాన్ని వీడక ముందే, నా దినముల పరిమాణం సంపూర్ణం కాకముందే, వాడుకో యేసయ్యా నీ కాడి నీ మోస్తా, వాడుకో యేసయ్యా నీ కాడి నీ మోస్తా. ప్రైజ్ ద లార్డ్ అండి. సమయం ఇచ్చిన దేవాతి దేవునికి, మరి జూమ్లో ఉన్న ప్రతి ఒక్క దైవ సేవకులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఈ రోజు చెప్పండి అన్న. అన్న వందనాలన్న. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ఓకేనన్నా.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. గ్రూపులో ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఇద్దరు వ్యక్తుల గురించి ఒక 5 నిమిషాలు మనము ధ్యానించుకుందాం. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరంటే, లోకానుసారముగా ఉన్న వ్యక్తి, ఆత్మానుసారమైన వ్యక్తి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు చక్కటి మాటను మనతో మాట్లాడబోతున్నాడు. లోకంలో ఉన్న వ్యక్తి ఆత్మానుసారాన్ని కోరుకున్నాడు. ప్రభుతో ఉన్న వ్యక్తి లోకానుసారాన్ని కోరుకున్నాడు. మరి ఇద్దరులో ఎవరంటే, ఒకడు యూదా, మరొకటి జక్కయ్య. యూదా యేసు ప్రభుతోనే ఉన్నాడు, యేసు ప్రభుతోనే నడిచాడు, యేసు చేసిన కార్యాలన్నీ చూశాడు కానీ తన మనస్సు ఎప్పుడు లోకానుసారం వైపే ఉన్నది కానీ ఆత్మానుసారం వైపు నడవలేదు. దేవుడు చేసే అద్భుతాలు, దేవుడు చేసే కార్యాలన్నీ చూశాడు కానీ తన జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని నింపుకోలేదు, పరిశుద్ధాత్మకు లోబడలేదు, యేసు ప్రభుకు లోబడలేదు. ఎప్పుడు చూసినా లోకానుసారంగా ఎప్పుడు యేసు ప్రభును పట్టించాలి, ధనం వైపే చూసిండు కానీ ఆత్మీయమైన జ్ఞానములోనికి నడవాలి, ఆత్మీయమైన జీవితంలోనికి నడవాలని తన మనసులో ఎప్పుడు కూడా ఆలోచన రాలేదు. అంటే ఈ రోజుల్లో సేవకులు కూడా సేవకు వస్తారు కానీ పరిపూర్ణమైన క్రీస్తులో ఆత్మీయంగా ఇంకా దేవునిలో ఎదగాలి అనే ఒక తపన చాలా మందిలో కనబడలేము. ఏమున్నా ఇంకా లోకానుసారంగా కొంచెం ఉండిపోయింది. ఎప్పుడైతే ఆ లోకానుసారమైన జీవితాన్ని మనం తుడిచేస్తామో, యేసులోనికి ఎప్పుడైతే మనం పరిపూర్ణముగా ఉంటామో, అప్పుడు దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు చూడగలుగుతాం. రెండవ వ్యక్తి జక్కయ్య. ఆయన లోకానుసారమైన వ్యక్తి. ఆయనను చూస్తే జనం భయపడ్డారు. ఆయన నడుచుకుంటూ వస్తూ ఉంటే జనం భయపడ్డారు. జనాన్ని కొట్టించేవాడు, అంటే పన్ను వసూలు చేసేవాడు. చూస్తే పొట్టిగా ఉంటాడు కానీ తాను చూస్తే జనాలు భయపడేవారు. అతడు వస్తున్నారంటే దాక్కునేవారు. అన్యాయమైన పన్ను వసూలు చేసేవాడు. 20 ఉంటే 40, మరి ఇలా ఎక్కువగా వసూలు చేసేవారు. ఈయని వాణ్ణి కొట్టించడము, ఈయని వాణ్ణి చంపించడము, బెదిరించడము, ఇలాంటి జీవితంలో జక్కయ్య ఒక పాపం అనే జీవితంలో జీవించి అన్యాయపు సొత్తునంతా సమకూర్చుకున్నాడు. ఇంకా అంటే లోకానుసారాన్ని ఎలా అంటే లోకానుసారంగా జీవించి లోకానుసారంలో ఉన్నదంతా సమకూర్చుకున్నాడు. కానీ ఒకరోజు యేసయ్య గురించి విన్నాడు. తనలో ఉన్న తపన చూడండి. యేసయ్య గురించి విన్నాడు. అప్పుడు తన మనసులో ఏం ఆలోచన వచ్చిందంటే, నేను యేసయ్యను చూడాలి, యేసయ్యను కలుసుకోవాలి, యేసయ్యతో ఎలా ఉంటాడు అనే తన తపన తనలో కలిగి, మరి ఆయన చూడడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఆయన పొడుగుంటాడు, నేను చిన్నగా ఉంటాను, నేను ఎలా చూస్తానని ఆలోచన కలిగి దారింట ఉన్న ఒక మేడి చెట్టు ఎక్కాడండి. అంటే తనలో ఉన్న చూడండి, యేసు వైపు ఎలా మళ్లించబడుతున్నాడు. యేసయ్యను చూడాలని ఒక తపన, యేసయ్యను చూడాలని ఒక కోరిక, యేసయ్యను చూడాలని ఒక ఆలోచన. చూడండి, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆ చెట్టు ఎక్కుతూ ఉన్నాడు.
ఆయన గురించి నేను ఒక చరిత్ర బుక్ చదివాను. ఆయన ఎక్కుతూ జారిపోతున్నాడంట, ఎక్కుతూ జారిపోతున్నాడంట. ఆయన పట్టు వడవకుండా ఆయన జారుతున్నప్పుడు ఆ పొట్టంతా మొత్తం ఎలా అంటే ఓర్చుకపోతుందంట. అంగి చినిగిపోవడం అదంతా, రక్తాలు కారుతున్నా కూడా ఆయనను చూడాలని ఒక తపన, ఆత్మీయమైన ఆలోచన, ఒక తపన, ఆయనను చూడాలి. ఆయన జారిపోతున్నప్పుడు కూడా ఇది నా వల్ల కావడం లేదని తిరిగి వెనుకకు మర్రిపోలేదు. ఇది నాకు సాధ్యమైతే లేదని వెనుకకు నేను ఎలాగైనా చూడాలని ఒక కోరిక కలిగి చివరికి మొత్తానికి చెట్టెక్కేశాడు. చెట్టు మీద కూర్చున్నాడు. యేసయ్య రాక కోసం చూస్తున్నాడు. చూడండి, యేసయ్య కోసం చూస్తున్నాడు. ఆయన ఎలా ఉంటాడో తెలియదు, ఏ అంగేసుకున్నాడో తెలియదు, ఆయన ఏ రూపం ఉంటుందో తెలియదు. కానీ ఆయన అక్కడ చూసినట్టయితే మనం ఆలోచిస్తే ఆ చెట్టుకాడికి రాగానే ఈయన దిక్కులు చూస్తూ ఉన్నాడు ఎలా ఉంటాడు. ఆయన గుర్తుపట్టలేకపోతాడు. కానీ యేసు ప్రభువే తనను మందలిచ్చినాడు. జక్కయ్య రా, నీ ఇంటికి రావాల్సింది. ఎందుకు? తనను చూడాలని ఒక తపన, తనను చూడాలని ఒక ఆలోచన, తనలో చూడాలని దాని వైపు అప్పుడు తన కన్నులు తెరవబడి, అంటే లోకానుసారమైన వ్యక్తి ఆత్మానుసారంలోనికి లోకానుసారానికి వెళ్ళిపోయి తన ప్రాణాన్ని తాను తీసుకున్నాడు. ప్రియమైన దేవుని వల్ల చూడండి, యేసుక్రీస్తు దగ్గరికి రాగానే మాట్లాడారు. అయ్యా, నేను అన్యాయం మొత్తం చేస్తా, అన్యాయం ఏదున్నా మొత్తం తీసేసి నీ ప్రభు సేవ చేస్తానే ప్రభు పాదాలను పట్టుకొని ప్రభు సేవ చేయడం ప్రారంభించారు. ఈ రోజుల్లో సేవకులు సగం ఇటుంటది, సగం అటుంటది. అలా ఉండకుండా పూర్తి పరిపూర్ణమైన సమర్పణలోనికి అడుగు పెట్టాలని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఈ మాటలు దేవుడు దీవించిన గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. చక్కని విషయాలు తెలియజేసినటువంటి డేవిడ్ రాజు అన్న గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలండి. అవునండి, మరి ఆ యొక్క జక్కయ్య వలె మనము ఆ యొక్క దేవుని కొరకు వెతికే వారంగా మనం ఆసక్తిగా మనం ఉండాలి. ఈ లోక ఆశలను మనం విడిచిపెట్టాలి. ఈ లోకమంతా కూడా మనకు ఒక పాప కోపం అనేటువంటిది మనం తెలుసుకొని ఈ లోకాన్ని విడిచి, ఎవడైనాను లోకాన్ని ప్రేమించిన ఎడల నా ప్రేమ వానిలో ఉండదు. కాబట్టి మరి మీరు లోకాన్ని విడిచిపెట్టండి, నన్ను ప్రేమించండి అని చెప్పినటువంటి యేసయ్య మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ లోకంలో మరి ధనాశ, మరి ఏదైతే మరి ఆ యొక్క పలుకుబడి, మరి ఇటువంటి వాటి వైపు మనం చూడకుండా మరి ఆ యొక్క దేవుని మరి ఆ యొక్క విధంగా మోసం చేసినటువంటి వారికి తిరిగి 4 రెట్లుగా ఆయన ఇచ్చి ఆ యొక్క దేవుని మరియు బిడ్డగా ఆయన మార్పు చెందాడో, అలాగే మనము జక్కయ్య వలె ఆ రోజు మరి యేసు ప్రభు చెప్పారు కదా, ఇదిగో జక్కయ్య, ఇదిగో ఈ రోజు నీ ఇంటికి రక్షణ వచ్చి అన్నది అని చెప్పిన రీతిగా ఈరోజు నీ మార్పు ద్వారా నీవు ఒకవేళ సేవకుడిగా ఒకవేళ ఉంటున్నావని నువ్వు అనుకుంటూ ఒకవేళ యూదాలాగా ఉన్నావేమో, అలా కాకుండా మరి జక్కయ్య వలె ఆయన వెతికేవాడిగా, మరి నీ తప్పు మరి ఆ యొక్క సరిదిద్దుకుని ఆయన వెంబడించేవాడిగా మరి నీవు ఉండి ఆయన రక్షణను పొందుకోవాలని మరి అన్నగారు, డేవిడ్ అన్నగారు మరి ఒక ప్రత్యేకమైన రీతిలో మరి బోధించారు పరిశుద్ధాత్మ ద్వారా. మరి అన్నగారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు చేసుకుంటున్నామండి. మరి చాలా చక్కని విషయాలు తెలియజేశారు. ప్రత్యేకమైన వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ సమయంలో అన్న మరి ఈ సమయంలో మరి కూడికని మనం ముగించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకులు మరి ఆ వాక్యం పంచుకున్నటువంటి డేవిడ్ రాజు గారు మరి ఆ యొక్క మరి కండే డేవిడ్ రాజు గారు మరి చివరి ప్రార్థన ఆశీర్వాదం ద్వారా ఈ కూడికని మనం ముగించుకుందాం. అన్న మనకు ప్రార్థనలు నడిపిస్తారు. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న మా యేసు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు తండ్రి వేలాది స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాము. నువ్వు గొప్ప దేవుడవు,
దయగలిగిన తండ్రివి, మంచి దేవుడు Praise the తండ్రి. Lord. Amen. ఎక్కడి వారము ఎచ్చటి వారము కాని తండ్రి, నీ యొక్క Yes. రక్తం మమ్మలను ఒకటిగా చేసింది నాయన. నీ Yes. ప్రేమ మమ్మలను ఒకటిగా చేసింది ప్రభువా, మీకు వందనాలు తెలియజేస్తున్నాను. Yes. తండ్రి, ఈ జూమ్లో ఉన్న ప్రతి ఒక్క దైవ సేవకుల విషయమై ప్రభువా నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా, Yes. ఆ రోజు తండ్రి అబ్రహాము మా ప్రభువా చూపించిన ప్రదేశానికి వెళ్ళి నీ పరిచర్య చేశాడు. దేవునికి స్తోత్రం తండ్రి, ఆశీర్వదించబడ్డాడు. అదే రీతిగా Amen. మీరు ప్రభువా మనుషులను పట్టే జాలలుగా చేస్తానని తండ్రి నీ శిష్యులను మీరు పిలిచారు ప్రభువా. అప్పుడు సమస్తమును వదిలిపెట్టి తండ్రి అయ్యా నీ పరిచర్య చేయడానికి నాకు చేయమంటారా? చేయండి అన్న, చేయండి. ప్రభా, మీ ఎదుట నిలబడుకోవడానికి కూడా అర్హత లేని మమ్మల్ని, యోగ్యత లేని మమ్మల్ని ఈ విధంగా మీరు చేసిన మేలును బట్టి, మీరు చేసిన అద్భుతాలను బట్టి, ఆత్మీయ జీవితంలో ఎన్నో మేలును మీరు చేసి మమ్మల్ని నిలబెట్టిన విధానాన్ని బట్టి నీకు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నైనా ఈరోజు మరి తండ్రి, మరి దైవ సేవకులైన వారు మరి చార్లీ అన్న గారు చెప్పినటువంటి మాట, మరి ప్రభువా మరి డేవిడ్ అన్న గారు చెప్పినటువంటి మాట, మరి లబానా అక్క చెప్పినటువంటి మాట, శాంతవర్ధన్ అన్న గారు చెప్పినటువంటి మాట, ప్రభువా మేము ఒక చిన్న సాక్ష్యం చెప్పడానికి కృప చూపిన అల్పయుడైన నన్ను, అపాత్రుడైన నన్ను, యోగ్యత లేని నన్ను, అర్హత లేని నన్ను ఈ విధముగా నైనా నీ సేవలో బహుగా ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శోధనలు, ఎన్నో బలహీనతలు జీవితంలో ప్రభువా వచ్చినా కూడా వెళ్ళిపోదాము, ఈ లోకం ఈ వద్దు, ఈ పని వద్దు, ఏదైనా పని చేసుకుని మనం బతకాలి అని అనుకున్నప్పుడు ఏదో ఒక విధముగా మీరు బలపరుచుకుంటూ మమ్మల్ని నిలబెట్టిన విధానాన్ని బట్టి నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా, ఈరోజు ఆత్మీయమైన విషయాలు ఆ మాటలు విన్నప్పుడు మా ఆత్మకి ధైర్యం కలుగుతా ఉంది. ప్రభా, ఎంత గొప్ప దేవుడు అని, ఎంత మంచి మాటలు, ఎంత మంచి ఆదరణకరమైన మాటలు మేము విని అయ్యా మమ్మల్ని బలపరిచినందుకు నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మా ఘనుడా, మా దేవా, నీ బంగారు పాద సన్నిధిలో పడి మేము ప్రార్థించుకోవడానికి కృప చూపిన మా దేవానికి వందనాలు, స్తోత్ర. ఈ విధముగా ఒకరు జీవితంలో ఒకరు సాక్ష్యం చెప్పుకుంటూ, ఆత్మీయమైన మాటలను చెప్పుకుంటూ, ఆదరణమైన మాటలను చెప్తూ, కురికలు ప్రభా ఒకరినొకరు బలపరచడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫారం, మంచి ఒక అవకాశాన్ని మాకు ఇచ్చి కృప చూపిన మా దేవానికి వందనాలు, స్తోత్రాలు. అయ్యా, మేము ఏమిచ్చి నీ రుణాన్ని మేము తీర్చుకోగలము? దేవానికి వందనాలు, స్తోత్రాలు నాయన. ఇంతవరకు మమ్మల్ని నడిపించిన విధానం బట్టి నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు నాయన. ఇంకా అనేకల జీవితంలో గొప్ప కార్యం చేయమని వచ్చినటువంటి దైవ సేవకులు, సేవకరాలను బట్టి, వారి పిల్లలను బట్టి, వాళ్ళ పరిచర్యను బట్టి ప్రభు ప్రతి ఒక్కొక్క విషయంలోనూ నీ పాద సన్నిధానం పెడుతూ ఈ కొద్ది సాక్ష్యాన్ని, కొద్ది ఆత్మీయమైన మాటలను నీ పాద సన్నిధానం పెడుతూ అనేక జీవితాలను ఒక వెలుగుతో నింపుమని, ఆశీర్వాదకరముగా నింపుమని మేము ప్రార్థించుకుంటున్నాం నాయన. అయ్యా, మీరు లేకపోతే మా జీవితం లేదు. పరిశుద్ధాత్మ తండ్రి, మీరు మమ్మల్ని నడిపించకపోతే మేము నడవలేము.
ఈ లోకంలో ఈ సొసైటీలో మేము ఒక అడుగు కూడా ముందుకు వేయలేము నాయన. నీకు వందనాలు స్తోత్ర. యెహోషువ ద్వారా, మోసే ద్వారా ఎన్నో అద్భుతాలను చేసి మీరు ముందుకి నడిపించిన మా తండ్రి, వచ్చినట్టు దైవ సేవకులు వారి జీవితంలో కూడా అనేక మేలును, అనేక అద్భుతాలను చూడడానికి కృప చూపి బలపరిచి నడిపించు నీ పరిశుద్ధ ఆత్మ యొక్క శక్తితో. ఓ హలమా సిఖారాబా లో లీలమా నమా రిఖారాబా నమదబా రికారాబా లమనికారాబో లోమోనికారాబా అమా నమరాబా దికారాబా లమనికారాబా నమ నమ రబదబా రికారాబా లమనికారాబా. నింపువయ్యా, నింపయ్యా, నీ ఆత్మతో నింపండి అయ్యా. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకమును తండ్రి మీరు నింపి మమ్మల్ని బలపరిచి, మమ్మల్ని ఆదరించి, మమ్మల్ని సహాయం చేయమని ఈ కొద్ది ప్రార్థన నీ సన్నిధాలు సమర్పించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చించుకుంటూ నజరుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి దీన మనసుతో పొంది ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ఆశీర్వాదం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప ఒక సమాధానం కూడి వచ్చినట్టు ప్రతి దైవ సేవకుల పైన, విశేషముగా మరి చార్లన్న గారి కుటుంబం పైన, మరి మనోహర్ అన్న కుటుంబం పైన, మరి తండ్రి మరి దూర ప్రాంతంలో ఉంటున్న స్టీఫెన్ అయ్య గారి కుటుంబం పైన, వచ్చినట్టు దైవ సేవకులు, దైవ సేవకరాలు పైన ఆయన వచ్చు పర్యాంతరం వరకు ఆయన కృప సదాకాలం ప్రతి ఒక్కరి పైన తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అన్న ప్రైజ్లాడన్నా, ప్రైజ్లాడ్ అన్న ప్రైజ్లాడ్, అందరికి ప్రైజ్లాడన్నా, అందరికి ప్రైజ్లాడ్ అన్న. వందనాలన్నా. అన్న, ప్రైజ్లాడ్. ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇచ్చినటువంటి డేవిడ్ అన్న గారికి ప్రత్యేకమైన వందనాలండి. అలాగే సహోదరి లెబన్నమ్మ గారికి వాక్యం పంచుకొని ప్రోత్సహించినటువంటి లెబన్నమ్మ గారికి వందనాలు. అలాగే సంతోషమ్మ గారికి వందనాలు. అలాగే జైన గారికి వందనాలు. మరి బాబురావు గారికి వందనాలు. మరి అలాగే మనోహర్ అన్నకి వందనాలు. బాబన్న గారికి వందనాలు. అలాగే మరి దైవ సేవకులు డేవిడ్ ధన్యవాదాలు. మరి అలాగే వాక్యం డేవిడ్ రాజు గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మరలా మరి మంగళవారం జరిగే మరొక కూడికలో మనం కలుసుకునే పర్యంతము ప్రభు కృప మనందరికి తోడేయండి, నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలండి. అందరికి వందనాలు. అన్న సిగ్నల్ లెక్క కట్ అయిపోయింది అన్న, సారీ క్షమించండి అన్న. మీ చేసే ప్రార్థనలో మేము చేశామన్నా, సో సారీ, దయచేసి క్షమించాలి అన్న. చార్లీ అన్న గారికి అందరికి సారీ చెప్పాలి, ఎందుకంటే మీరు కట్ అయిపోయినప్పుడు నేను అన్న ప్రార్థన చేశానంటే ఇచ్చారు అవకాశం. సారీ సారీ అన్న, దయచేసి క్షమించాలి. ఏం కాదు, పర్లేదు అన్న, ఏం కాదు. దేవుడు నా దగ్గర నుంచి నీకు అవకాశం ఇచ్చాడు. ఆమేన్, 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 సిగ్నల్ ఆమేన్. లేక బయటకు వచ్చానన్న, ఇంట్లో సిగ్నల్ లేదు, బయటకు వచ్చిన. అదే 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 దానికి చేశాము. మీరు ఏమైనా అనుకున్నారామని సారీ చెప్పేస్తున్నాను. ఎవరిని ఇబ్బంది కలిగించకూడదు. లేదు 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 సరే అన్న. అయ్యా మళ్ళీ మంగళవారమా? వచ్చే వారం మళ్ళీ మంగళవారం అన్న, మళ్ళీ మంగళవారం. ఈ రోజు చాలా ఆశీర్వాదకరంగా ఉందన్న. అన్న చాలా హ్యాపీ. అన్న చాలా నాకైతే 100% హ్యాపీ. వందనాలు. మరి సిస్టర్ వాక్యం చెప్పడము, శాంతవర్ధన్ అన్న చెప్పడము, మీరు మధ్యలో పేతురు విషయంలో మీరు చెప్పడం, అనేక విషయాలు మరి మధ్యలో ప్రభు కృపను బట్టి నేను ఒక చిన్న సేవకుడు, మమ్మల్ని మేము కూడా దేవుడు చేసిన చిన్న సాక్షి మీ మధ్యలో పంచుకోవడము, మరి డేవిడ్ రాజు అన్న చెప్పడము, మై గాడ్, ఇమేజిన్, చాలా ఆశీర్వాదకరంగా ఉంది. హ్యాపీ, సో హ్యాపీ. చాలా వందనాలు. అందరికి వందనాలండి. నేను 3 రోజుల మట్టి చెప్దాం అనుకున్నాను, కానీ దేవుడు ఈ రోజు అవకాశం ఇచ్చాడు. ఆయనకే సమస్తమును మహిమ. చాలా బాగుంది. హ్యాపీ. ప్రైజ్ లాడ్ అన్న. ప్రైజ్ లాడ్. మా కోసము, మా పిల్లల కోసం ప్రార్థన చేయండి. ఇగో మా చిన్న పిల్లలు, ఒకసారి ప్రైజ్ లాడ్ చెప్పండి. ప్రైజ్ లాడ్, ప్రైజ్ లాడ్. చూడండి, చార్లీ అన్న గారు, చార్లీ సార్ కోసం ప్రైజ్ లాడ్ చెప్పండి. ప్రైజ్ లాడ్ అమ్మా. ప్రైజ్ లాడ్ పిల్లలు. ప్రైజ్ లాడ్. ప్రైజ్ లాడ్. వందనాలు, వందనాలు. అన్నా, మా దగ్గర ఏమైనా మీటింగ్ పెట్టే అవకాశం ఏమైనా ఉందన్నా? అన్న అదే వచ్చిన తర్వాత తెలియజేస్తామన్నా. అంటే గ్రూప్ లో మనోహర్ అన్న గారు మాట్లాడుతున్నారు కదా, ఆయన తెలియజేస్తారు. అంటే నేను ఈసారి ఒకవేళ ఉండకపోవచ్చు ఈసారి, ఎందుకంటే మనోహర్ అన్న గారే మెయిన్ మన ఆంధ్ర అంతా చూస్తారు. ఆ టైంలో మరి ఆయన నిర్ణయం బట్టి ఉంటదన్న, ఆయన తెలియజేస్తారన్న మీకు.
యా డేట్లీ నేను కూడా ఒకవేళ నేను వస్తే ఖచ్చితంగా మీ దగ్గరికి నేను రావడానికి ప్రయత్నం చేస్తానన్న తీసుకురావడానికి. ఎందుకంటే మేమైతే రోజు ప్రార్థన అయితే చేస్తున్నాము, ఖచ్చితంగా రావాలి, అన్న మా ప్రాంతానికి రావాలి అని మా పిల్లలు మేమందరూ ప్రార్థన చేస్తున్నాము. అవునండి. అవునండి. మరి ప్రభు ఒకవేళ నేను చిత్తమైతే గనక మీరు వస్తే వస్తే నేను ఒకవేళ రాలేని పరిస్థితిలో ఉంటే నేను మరి మనోహర్ అన్న గారిది ఇష్టము. ఒకవేళ నేను వచ్చినట్లయితే ఖచ్చితంగా అయ్యగారిని మీ దగ్గరికి తీసుకొస్తాను. మీ దగ్గరికి తీసుకొస్తాను. ఎందుకంటే మీలాంటి పరిచర్య అంటే అయ్యగారికి చాలా ఇష్టం. చాలా ఇష్టపడతారు. మరి ఆయన కూడా రావడానికి ఇష్టపడతారు. ఎందుకంటే అది నేను చూశాను కాబట్టి మీరు నాకు గతించిన 4, 5 సంవత్సరాలుగా తెలుసు. పరిచయం ఉన్నారు కాబట్టి మరి మీరేంటో నాకు తెలుసు, నేనేంటో మీకు తెలుసు. మరి ఆ విషయాల్లో మరి మరి దేవుడు పరిచర్లో ఇంకా బలంగా మరి మీరు మరి ప్రోత్సాహంగా మరి అయ్యగారు వచ్చి మిమ్మల్ని దర్శించి ఇంకా బలమైనటువంటి పరిచర్య మీరు జరిగించి ఆశీర్వాదకరమైనటువంటి పరిచయం మీరు జరిగించాలని అవునన్నా కోరుకుంటున్నాను. ఆమేన్. అన్న ఓకే అండి. అదేనా మనం కోరుకునేది, అదే ఆ మాటలే మేము కోరుకునేది. అన్న అన్న మేము అన్న దేవుడు ఇస్తాడు. అన్న ఏదో మీరు ఆత్మీయులు పెద్దోళ్ళు వచ్చి కొన్ని మాటలు చెప్పి మమ్మల్ని మా కోసం ప్రార్థన చేసి పోతే మాకు ఒక ఆశీర్వాదం అని మేము మనసారా కోరుకుంటాం. అవునండి 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 మరి పేతురు దగ్గర ఆయన ఆశించింది ఒకటే కోరాడు, కుంట ఆయన ఏదో వీళ్ళ నుంచి ఏదో నాకేదో దొరుకుతుందేమో అని ఆశించాడు. ఆశించే దానికంటే ఎక్కువగా దేవుడు మేలు చేశాడు ఆయన జీవితంలో. నిజమైతే వాస్తవం. ఆయన ఆశించాడు, వీళ్ళ దగ్గర కొత్త వాళ్ళు ఉన్నారు, వీళ్ళ దగ్గర ఏమో దొరుకుతుందేమో అనుకున్నాడు. కానీ దేవుడు అది కాదు, కానీ అంతకంటే గొప్పగా దేవుడు ఆశీర్వదించాడు. అది అవునండి నేను ఆశపడేది అదే, నా దేవుడు ఎప్పుడో ఒకసారి. అవునండి మనం ఆశీర్వదించబడడం మాత్రమే కాకుండా మన ద్వారా అనేక మంది ఆశీర్వదించబడే విధంగా ప్రభు కార్యాలు జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగును. అందరికి వందనాలండి. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అన్న. వందనాలు. వందనాలు.